హలో అండి, శ్రోతలకు నమస్కారం. దేవుడు వర్సెస్ మానవుడు అనే నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, యూనివర్సిటీలోకి అడుగుపెట్టగానే ఆమె కళ్ళు ఎవరి కోసమో వెతికాయి. చెట్టు కింద బైక్ మీద కూర్చుని రోడ్డు వైపు చూస్తున్న జ్యోతి మనోహర్ని చూసి ఆమె పెదాలు నవ్వుతో విచ్చుకున్నాయి. హాయ్, కారులో నుంచి చెయ్యి ఊపింది. చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో బోరుదనాన్ని ఆమె గమనించలేదు. పార్క్ చేసి వచ్చింది శివాని. ఎప్పుడూ చురుకుదనంతో ఉండే మొహం వాడిపోయింది. కళ్ళ కింద కొంచెం నల్లదనం వచ్చింది. నిద్రలేమిని సూచిస్తోందది. ఏంటలా ఉన్నారు అడిగింది. ఎలా ఉన్నాను అని బలవంతంగా నవ్వాడు జ్యోతి మనోహర్. అదోలా డల్గా ఉన్నారు. నా మీద బెంగ? చివరి మాట చిలిపిగా అంది శివాని. బెంగ? అలాంటిదేదీ అనుకోకండి. బెంగ అలాంటిదే అనుకోండి, ఆమె మొహం వంక చూస్తూ అన్నాడు మనోహర్. నిజమా? అయితే ఐఎమ్ గ్రేట్, గర్వంగా ఫోజు పెట్టి అంది శివాని. ఈ పెదాల మీద నవ్వు ఇంకెంతసేపు? ఇంకెన్నాళ్ళు ఏదో జరిగిపోతుందన్న దానికి రుజువులు దొరుకుతుంటే ఇంకెన్నాళ్ళు ఆమె నుంచి దాచిపెట్టడం? ఎన్నాళ్ళని షేరింగ్ లేకుండా తనలో తానే దాచుకోగలడు? మనసంతా ఒకటే అలజడి. తాము సామాన్యమనుకుని వదిలేసిన విషయమంతా సామాన్యమైనది కాదని తెలిస్తే? ఎనీ ప్రాబ్లం? ఆత్మీయంగా అంది. చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని ఆమెకిచ్చాడు. ఏంటి? అర్థం కానట్లు అడిగింది శివాని. సిటీ ఎడిషన్లో ఓ మూలపడిన చిన్న బాక్స్ ఐటెం చూపించాడు. నగరంలో వింత మనిషి సంచారం అన్న హెడ్డింగ్తో ఉన్న ఆ న్యూస్ని చూడగానే అంతెత్తున ఉలిక్కిపడింది శివాని. న్యూస్ పేపర్ని పట్టుకున్న చేతులు కాస్తంతగా కంపించాయి. ఎవరు? గొంతు తడారిపోతుండగా అంది. డౌట్ లేదు, న్యూస్ చదవండి అన్నాడు. నగరంలో జనాలు ఎవరూ లేని సమయాల్లో, అలాంటి చోట్ల కిరాణా షాపుల్లోనూ, పెట్రోల్ బంక్స్లోనూ, మెడికల్ షాప్స్ వద్ద 3 సార్లు వింత మనిషి కనిపించాడట. అతన్ని చూడగానే ఒంటరిగా ఉన్నవాళ్ళు భయంతో ఫ్రీజ్ అయిపోగా అతను తనకి కావలసినవి తను పట్టుకు ఉండిపోతున్నాడంట. ఎవరికి ఎదిరించే ప్రసక్తి లేదంట. ఎవరికీ ఏమీ అపకారం చేయకుండా కావలసిన వస్తువుల్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దానికి కాదు జనాలు భయపడేది, అతని ఆకారాన్ని చూసి. అతనిది పెద్ద తల, పెద్ద నిమ్మకాయంత కళ్ళు, చిన్న నోరు, ఒళ్ళంతా కనిపించకుండా దుస్తులు వేసుకుని 3 అడుగుల ఎత్తులో ఉన్నాడట. నగరంలో వివిధ చోట్ల జరిగిన ఈ 3 సంఘటనలకి జనం భయకంపితులవుతున్నారు. చదవగానే పేపర్ చేతి నుంచి జారిపడింది. మొహం వివర్ణమైంది శివానికి. ఇప్పుడెలా? అప్రయత్నంగా అంది. తెలియదన్నట్లు భుజాలు ఎగరదీశాడు జ్యోతి మనోహర్. ఈ న్యూస్ ఐటెం ఎవరు రాశారో తెలుసుకుని వాళ్ళ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ మాట వినగానే అతని మొహంలోకి కాస్త వెలుగు వచ్చింది. ఎస్, గుడ్ ఐడియా. మా ఫ్రెండ్ భవానీ శంకర్ ఉన్నాడు. తను జర్నలిస్ట్. అతన్ని అడిగి తెలుసుకుందాం అంటూ భవానీ సెల్కి ఫోన్ చేశాడు. అవతల రింగ్ అవుతుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అరి గురించి ఎవరికి ప్రాణం పోయినా చెప్పొద్దు, నిశ్చయంగా అంది శివాని. తలూపాడు మనోహర్. భవానీ శంకర్ లిఫ్ట్ చేయగానే, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎప్పుడు కలుస్తావు అడిగింది. అటు నుంచి నవ్వి, రోగి కోరింది వైద్యుడు ఇచ్చేది ఒకటేనన్నట్లుగా ఉంది పరిస్థితి. నిన్ను కలవాలనే యూనివర్సిటీకి బయలుదేరాను. అక్కయ్యపాలెంలో ఉన్నాను. 5 నిమిషాల్లో ఉంటాను చెప్పాడు. సెల్ ఆఫ్ చేయగానే ఏమన్నారు అడిగింది. ఇక్కడికే వస్తున్నాడు, పదండి అక్కడ కూర్చుందాం. చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచి వైపు దారితీశాడు. చెప్పినట్లుగానే వచ్చాడు భవానీ శంకర్. దగ్గరికి రాగానే అతనికి శివానీని పరిచయం చేశాడు మనోహర్. హలో అంది. అతను హలో చెప్పాడు. ఏంటి, ఏదో పెద్ద పని మీదే పిలిచినట్లున్నావు? మనోహర్ భుజం మీద చరుస్తూ అన్నాడు భవానీ. ముందు నీ పనేంటో చెప్పు అన్నాడు మనోహర్. ఏం లేదు, జెనెటికల్లీ డిజార్డర్స్ గురించి కాస్తంత ఇన్ఫర్మేషన్ కావాలి అడిగాడు భవానీ శంకర్. శివాని, మనోహర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మనోహర్ ముందుగా తేరుకున్నాడు. ఎందుకు? ఆత్రంగా అన్నాడు. ఏం లేదు, చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఈరోజు పేపర్లో వచ్చింది, చూసావా అడిగాడు. చూసామన్నట్లు తలూపారు శివాని, మనోహర్లు. దాని గురించే నవ్వుతూ అన్నాడు భవానీ. ఏది వింత మనిషి? అర్ధోక్తిలో ఆపాడు మనోహర్. దాని గురించే అన్నాడు భవానీ.
అది ఎవరు రాశారో మీకు తెలుసా? కుతూహలాన్ని మొహంలో కనబడనివ్వకుండా అడిగింది శివాని. ఇంకెవరు? నేనే కించిత్ గర్వంగా అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు మనోహర్, శివానీలు. నువ్వా? ఆశ్చర్యంగా అన్నాడు మనోహర్. నేనే. ఏం? అనుమానంగా చూస్తూ అన్నాడు. ఏం లేదు, జెనెటిక్స్ వాళ్ళం కదా, ఆ వింత మనిషి గురించి చదివి తెలుసుకోవాలనిపించింది, అందుకే నీకు ఫోన్ చేశాను, తెలివిగా సర్ది చెప్పాడు మనోహర్. ఎక్కడెక్కడ ఏ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయో చెప్పుకొచ్చాడు. అన్నింటి సారాంశం ఒక్కటే, అదే ఆకారం, కళ్ళల్లో అదే శక్తి, ఎవరికీ అపకారం చేయలేదు, కావలసిన వస్తువుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది నిజమో కాదో తెలియడం లేదు అన్నాడు భవానీ. అదేంటి? అయోమయంగా అంది శివాని. ఇల్యూషన్స్ లేనిదే ఊహించుకుని భయపడటం. మొన్న మధ్య ఢిల్లీలో వింత మృగం గురించి వదంతులు వ్యాపించలేదు? ఎవరికో ఎక్కడో ఏదో చిన్న సంఘటన జరిగితే చాలు, దాన్ని ఆధారంగా చేసుకుని ఒకదాని మీద ఒకటి వదంతులు వ్యాప్తి చెందుతాయి. ఇది అంతే అయి ఉండొచ్చు, కానీ నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అందుకే ఇలాంటి వ్యక్తులు మీ సైన్స్లో ఎక్కడైనా కనిపిస్తారేమో నీకు తెలుస్తుందని వచ్చాను. ఏ వివరాలు కావాలి మీకు? అడిగాడు మనోహర్. జెనెటికల్లీ డిజార్డర్స్ ఎందుకు వస్తాయో, ఎలా ఉంటాయో చాలా వరకు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఈ వంశాలు, వారసత్వాలు, అసలు వీటి మూలాలు ఇవన్నీ కావాలి అన్నాడు భవానీ శంకర్. సరే, రేపు ఉదయానికల్లా నీకు కావాల్సిన మ్యాటర్ రెడీ చేసి ఉంచుతాను, సరేనా అన్నాడు మనోహర్. ఓకే. భవానీ శంకర్ వెళ్ళిపోయాక చాలాసేపు మౌనంగా కూర్చున్నారు శివాని, మనోహర్లు. ఆ తర్వాత అతని నోరు విప్పింది శివాని. ఆ మనిషి అతను అరి కదూ అని అడిగింది. సందేహం లేదు, చిన్నపోయిన కంఠంతో అన్నాడు మనోహర్. అతని వదనం నిండా నీలి నీడలు. ఈ వార్తలన్నీ వింటుంటే అతను ఎవరికీ హాని కలిగిస్తాడనిపించడం లేదు అంది శివాని. అదే నిజమవ్వాలని కోరుకుందాం అన్నాడు అతను. పోనీ శశిభూషణ్ సార్తో ఓసారి మాట్లాడితే? వద్దు, ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఏవో పరిశోధనల కోసం ఆ మనిషిని ఆ గదిలో పెట్టి ఉండొచ్చు, కానీ మన పొరపాటు మూలంగా అతని తప్పించుకుపోయాడు. ఇది చిన్న ఇష్యూనే. అక్కడ కోట్లాది రూపాయలతో జరిగే పరిశోధనశాలలో ఉన్న ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. అంత పరిస్థితే వస్తే అప్పుడే ఆలోచిద్దాం. పోనీ ల్యాబ్కి వెళ్ళి వెతుకుదామా? అక్కడ ఏమన్నా క్లూ దొరుకుతాయేమో అంది శివాని. అది అయింది నిర్లిప్తంగా అన్నాడు. ఏమిటి, అక్కడ వెతికారా? ఆతృతగా అంది. అతను ఏదో చెప్పబోయి ఆగిపోవటం గమనించింది. ప్లీజ్, నా దగ్గర ఏమీ దాచొద్దు, చెప్పండి మంది. దాంతో ఇంక దాయాలనిపించలేదు అతనికి. మీరు ఊరు వెళ్లే ముందు ఓ రోజు ఒంట్లో బాగోలేదని మీరు ల్యాబ్కి రాలేదు. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను. ఆ పక్క గది గడియ అంతకుముందు మనం వేసినట్లుగా లేదు. నాకు డౌట్ వచ్చి తలుపు తీసి చూశాను. అన్నీ ఎక్కడివక్కడ ఉన్నాయి కానీ అంటూ ఆగాడు. కానీ ఆతృత ఆపుకోలేక అంది. అంతకుముందు అక్కడ కప్బోర్డ్లో క్యాప్సూల్స్ స్ట్రిప్స్ చూసాం, అవి కనిపించలేదా అంటే? కళ్ళు పెద్దవి చేసింది. ఏముంది, అరి వచ్చి తీసుకువెళ్ళి ఉంటాడు. మై గాడ్, ఎలా? ఆందోళనగా అంది శివాని. నా ఉద్దేశం ప్రకారము అతనికి మనకి తెలియని శక్తి ఉంది. అంతా చాలా చాలా మిస్టీఫ్గా ఉంది, నిస్పృహగా అన్నాడు. అసలు ఆ క్యాప్సూల్ ఏంటి అడిగింది ఆమె. అదే తెలీదు అంటుండగానే అతని మెదడులో ఆలోచన తళుక్కుమని మెరిసింది. అలాంటి వాటిలో ఒకటి నాకు కనిపించింది. కొంచెం భయం వేసి మూలకి విసిరేసి గబగబా వచ్చేసాను. దాన్ని తీసుకుని వెళ్ళి ఏ కెమికల్ ఎనాలిసిస్టిక్కో ఇస్తే అది దేనికి సంబంధించిందో చెబుతాడు కదా అన్నాడు. ఎస్, కానీ ఇది బయట వాళ్ళకి తెలిస్తే కష్టం, మనకి బాగా తెలిసిన వాళ్ళైతే బెస్ట్ అంది. ఎవరున్నారు మరి? ఆలోచనలో పడ్డాడు. ఆమె మనసులో ఒక పేరు మెదులుతోంది, కానీ అక్కడ ఎనాలిసిస్ చేయిస్తే మంచిదా కాదా అన్న ఆలోచనలు వస్తున్నాయి. చివరికి ఒక నిశ్చయానికి వచ్చి, రాజమండ్రి దగ్గర మా మామగారు అబ్బాయి కెమికల్ ఇండస్ట్రీ ఒకటి ఉంది, దానిలో రీసెర్చ్ వింగ్ కూడా ఉంది. అక్కడైతే కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఓకే, ఎప్పుడు వెళదాం అడిగాడు. మన ఇద్దరమునా? అప్రయత్నంగా అంది. మనోహర్తో తన బైక్ మీద వెళ్ళిన విషయం చైతన్యకి తెలుసు, అంతేకాదు ఫోన్ చేసినప్పుడు అతనే రిసీవ్ చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసి వెళితే ఎలా ఫీల్ అవుతాడు? మొన్న తాతగారు తిట్టినందుకు హర్ట్ అయినట్లు ఉన్నాడు. తర్వాత ఫోన్ అన్నా చేయలేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆమె మొహం వంక సూటిగా చూస్తూ అడిగాడు మనోహర్.
ఆహా, ఏం లేదు. 2-3 రోజుల్లో నేను ఏ విషయం డిసైడ్ చేసి చెబుతాను అంది శివాని. సరే, ఈరోజు సాయంత్రం ల్యాబ్కి వెళ్ళి ఒక్కసారి చూసి వచ్చేద్దాం చెప్పాడు మనోహర్. సరేనన్నట్లు పరధ్యానంగా తలూపింది శివాని. తెల్లవారుజామున 4 గంటలు. పాడేరు అడవులకి దగ్గరలో ఉన్న ఒక కుగ్రామం. అది దాదాపుగా అడవిలో కలిసిపోయి ఉంటుంది. ఆ గ్రామం చివర దట్టమైన చెట్ల మధ్య ఉంది ఓ పర్ణశాల. పూర్తిగా రెల్లుగడ్డితో కప్పిన పూరిల్లు. ముందు భాగమంతా పేడతో అలికి ముగ్గులు పెట్టారు. చుట్టూ కర్రలతో దడికట్టి రథలు పాకించారు. ఆవరణలో కుందేళ్ళు పావురాళ్ళు తిరుగాడుతుంటాయి. మబ్బు పట్టిందంటే చాలు నెమళ్ళు పురువిప్పి ఆడుతుంటాయి. నిత్యం జలపాతాలతో ఆ ప్రాంతమంతా పవిత్రతని నింపుకొని ఉంటుంది. అక్కడికి జనాలు ఎప్పుడూ తండోపతండాలుగా రారు. ఎందుకంటే ఆ ఆశ్రమంలో ఉన్న బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు మంత్రాలు తంత్రాలు ఉపయోగించి జనాల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించరు. రోజులో సగభాగం ధ్యానముద్రలోనే ఉండే ఆయన్ని సేవించడానికి 20 మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఎప్పుడూ తనకి సేవలు చేయమని చెప్పరు. ఆయన మొహంలోని తేజస్సు, ఆయన వాక్కులోని శుద్ధత, ఆయన ప్రవర్తనలోని విశ్వశాంతి తపన చూసి వారే శిష్యులుగా మారారు. దాని మూలంగా ఈ భౌతికపరమైన సుఖ సంతోషాలకి దూరమైన నాకు ఎంతమాత్రమూ బాధపడలేదు. ఈ భౌతికపరమైన సంతోషాలకి దూరమైన వారు ఎంతమాత్రమూ బాధపడలేదు. తాము మనుషులుగా పుట్టినందుకు ఈ ప్రపంచానికి ఏదో మేలు చేయాల్సి ఉందని, అందుకోసమే ఆ సమయం కోసమే తమ శక్తులన్నింటినీ సమకూర్చుకోవాలన్నట్లుగా ఉంటారు. పూర్తిగా సాత్విక ఆహారమే తీసుకుంటూ తమ ఆహారానికి కావలసిన పదార్థాలను తామే పండించుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి సాధించిన ప్రగతికి వారు చాలా దూరం. కానీ విషయాలు గ్రహించటం తమ బాధ్యతగా భావిస్తారు. అవసరం లేదు. అవసరం వేరు, విలాసం వేరు. విలాసాలు మనిషిలోని జ్ఞానతృష్ణని నశింపచేసి అతన్ని అధోభాగానికి నెట్టేస్తాయని. కాబట్టి ఆయా రంగాల్లో మనం సాధించిన ప్రగతిని విశ్వమానవాళి శ్రేయస్సుకి ఉపయోగిస్తూ అందరూ ఆనందంగా ఉండాలని బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు చెబుతుంటారు. తెల్లవారుజాము 3:30 గంటలకు లేచి కాలకృత్యాలు ముగించి ధ్యానానికి కూర్చున్నారు ఆయన. ఎవరి ఆసనాల మీద వారు ఆసీనులై మనసంతా ఓంకారం మీదకి లగ్నం చేసి ఆలోచనని బంధించబోతుండగా అనుకోని అవాంతరం ప్రకృతి రూపంలో తలెత్తింది. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే దిశలో కారుమేఘం కమ్ముకొస్తూ కనిపించింది. ఒక మెరుపు తోక తొక్కిన కాలనాగులా మెరిసింది. పోటెత్తిన సముద్రపు అలల ఘోషలా ఓ ఉరిమింది. బ్రహ్మనారాయణేశ్వర తీర్థులకి జ్ఞానభంగమైంది. చటుక్కున్న కళ్ళు విప్పి తూర్పు దిక్కు వైపు చూశారు. చీకటినంతా చిక్కగా చేసి తూర్పు దిక్కుకి ఉరిమినట్లుగా మేఘం దూసుకు వస్తోంది. ఆలోచనల్ని అదుపు చేసే ప్రక్రియలో ఉన్న శిష్యులు కళ్ళు విప్పారు. వాళ్ళ మొహాల నిండా ఆశ్చర్యం, ఆయన కళ్ళల్లో ఆందోళన. శిష్యులంతా ఆసనాల నుంచి లేచి నిలబడ్డారు. ఇంతవరకు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల ముఖంలో వారు చూసిన ఏకైక భావం శాంతం. ఆ శాంతమే ఆయన్ని ఋషిగా మార్చింది. ఆ శాంతగుణమే ఆ ఋషిని యోగిగా మార్చింది. ఆ శాంతమే ఆ యోగికి ప్రాణాలైనా దారిపోసి శిష్యుల్ని ఇచ్చింది. అయితే వారే ఇప్పుడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుని చూసి ఆశ్చర్యపోతున్నారు. చటుక్కుని లేచారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. నేను వెళ్ళాలి, ఆకాశం వైపు చూస్తూ అన్నారు. ఆతృత వేగిరపాటు చూసి శిష్యులు తత్తరపడుతున్నారు. స్వామి, ఏమైంది? ఆందోళనగా అన్నారు. పెద్దగా శబ్దం చేస్తూ దూరంగా పిడుగుపడింది. నెమ్మదిగా ప్రారంభమైన గాలి ప్రచండ వేగాన్ని దాల్చింది. చినుకులు క్రమంగా జోరందుకున్నాయి. సమయం లేదు, అడుగు ముందుకేస్తూ అన్నారు. ఆయనను అనుసరించారు వాళ్ళందరూ. ఈ వాన చూసారా? నడి శీతాకాలం తుఫాను వాన. నాకు ఏదో సంకేతం అందుతోంది. ఈ లోకానికి ఘోర విపత్తు సంభవించబోతోంది. దాన్ని ఆపాలి, కనీసం ప్రయత్నించాలి.
కంచు కంచుగంటంలా మోగింది ఆయన స్వరం. ఇంకా తర్వాత క్షణం ఆగలేదు ఆయన. ఉన్న పడంగా బయలుదేరారు. గాలికి ఎగిరిపోతున్న కాషాయం రంగు కండువాని నడుం చుట్టూ బిగించారు. సీతారాముని దాచుకున్న హనుమంతుని వక్షస్థలంలో ఆయన ఛాతీ పవిత్రంగా ఉంది. మెడలోని రుద్రాక్షమాలలు చలించాయి. వాన దిశ మారి వర్షపు దారులు ఏటవాలుగా ఆయన ఛాతీకి కొట్టుకుంటున్నాయి. గాలి వెనక్కి తోసేయడానికి ప్రయత్నిస్తోంది. ఆయన పదఘట్టనలకి భూమి దద్దరిల్లిపోతోంది. శిష్యులు కంగారుగా ఆయన్ని అనుసరించారు. కొంత దూరం నడిచిన తర్వాత మీరంతా ఆగిపోండి, వెనక్కి తిరగకుండానే శిష్యులను శాసించారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. వాళ్ళంతా అసహాయంగా చూస్తూ ఉండగా ఆయన ఆ తుఫాన్లో ఆ చీకటి గమ్యం వైపు సాగిపోయారు. శశిభూషణ్ ల్యాబ్కి సాయంత్రం వెళదామని నిశ్చయించుకోవడంతో ఏయూ ల్యాబ్లో కాసేపు గడిపి తర్వాత ఇంటికి వచ్చాడు మనోహర్. ఏదో ఆలోచనలో పడి తన గదివైపు వెళ్ళబోతుండగా మను ఇలాగా దేవకి పిలవడం వినిపించింది. అప్పటికి తేరుకుని ఎదురుగా చూశాడు. ఎవరో కొత్త వాళ్ళు ఇద్దరు సోఫాలో కూర్చుని తదేకంగా తన వంకే చూస్తూ ప్రసన్నంగా ఉన్నారు. వీళ్ళు ఎవరో చెప్పుకోగలవా? జనార్దన్ రావు చిరునవ్వుతో నిశ్చితంగా మనోహర్ వైపు చూశాడు. ఎవరో పోలికలు కనిపించాయి. గుర్తుపట్టేశాడు. శివాని పేరెంట్స్ సంభ్రమంగా అన్నాడు. వెరీ గుడ్, తెలివిగలవాడివి, మమ్మల్ని బాగానే గుర్తుపట్టావయ్యా, మెచ్చుకోలుగా అన్నాడు ప్రభాకర్. ఇద్దరికీ వినయంగా నమస్కరించాడు జ్యోతి మనోహర్. అతని వినయం, ఆ హుందాతనం, షార్ప్నెస్ చూసి సంతృప్తి చెందారు ప్రభాకర్, నిర్మల. ఆ తర్వాత మనోహర్ ఫ్యూచర్ గురించి కాసేపు ప్రశ్నలు అడిగారు. డబ్బు సంపాదన కోసం అంతగా తపన పడుతున్నట్లు అనిపించకపోయినా ఏదో సాధించాలన్న లక్ష్యం అతని మాటల్లో ద్యోతకమైంది. పర్లేదు, 2 లక్ష్యాలు ఒకటే అంటూ జనార్దన్ రావు ముసిముసిగా నవ్వాడు. అది విని మనోహర్కి డౌట్ వచ్చింది. ఏ ఇద్దరి గురించి అంటున్నారు? ఇద్దరిని ఓసారి అడిగేస్తే సరి. దేవకి కొడుకు వైపు ఊరగా చూస్తూ అంది. విషయం ఏమిటో అర్థం కాక అయోమయంగా తల్లి వైపు చూశాడు మనోహర్. మా అమ్మాయి శివాని మేము చెప్పిన మాట ఎన్నటికీ కాదనదు. ఇక మీ అబ్బాయే, నిర్మల అంది. అప్పటికి విషయం అర్థమై మనోహర్ మొహం ఆనందంతో కలువు పువ్వులా వికసించింది. అతని మొహంలోకి నవ్వు పాకి వచ్చింది. ఏమంటావురా? జనార్దన్ రావు అడిగాడు. కాసేపు సీరియస్గా ఆలోచించాడు మనోహర్. అయినా ఇంకా తన పీజీ కంప్లీట్ అవ్వాలి. అది కాక ఈ విషయం మేమిద్దరం తేల్చుకుంటాం పంతంగా అన్నాడు. అదేంటి? తెల్లబోయారు అందరూ. తన నోటితోనే నేనంటే ఇష్టమని చెప్పాలి అన్నాడు మనోహర్. అదెంత పని? ఈ విషయం తెలిస్తే తనే అంటున్న నిర్మల మాటల్ని మధ్యలోనే ఆపి, వద్దాంటి, పెద్దవాళ్ళు చెప్తారని ఒప్పుకోవడం కాదు, తన మనసులోంచే రావాలి. మీరెవరూ ఇంటర్ఫియర్ కావద్దు, మేమే చూసుకుంటాం నిక్కచ్చిగా చెప్పాడు. సరే, మీ ఇష్టం. ఏ విధంగా జరిగినా మన 2 కుటుంబాల మధ్య సంబంధం మరింత పటిష్టం అవ్వాలి. అదే నా కోరిక, ప్రభాకర్ అన్నాడు. అవునన్నట్లు తలలూపారు మిగతా పెద్దవాళ్ళు. కాసేపు అక్కడే కూర్చుని తర్వాత లేచి తన గదికి వచ్చేసాడు మనోహర్. హఠాత్తుగా లోకమంతా రంగులమయంగా కనిపించింది. తన మనసులోని ప్రేమ పెద్దవాళ్ళకి తెలిసింది, కానీ శివానికి మాత్రం చేరలేదు. తను ఆమెను ఏడిపిస్తున్నట్లు భావించడంతో తమ మధ్య దూరాన్ని మెయింటైన్ చేస్తుందేమో. నిజంగా ప్రేమ ఉంటే అది తెలియజేయడానికి ఓ కంటి చూపుని సహాయం అడిగితే చాలు కదా. ఆమె ఎప్పుడూ తన వైపు చూసినా ఇంతలేసి కళ్ళతో అమాయకంగా చూస్తుందే తప్ప ఇంకే భావమో కనిపించదు. ఎలా ఈ అమ్మాయి నోటి నుంచి ఐ లవ్ యూ చెప్పించడం? సడన్గా అతనికి అనుమానం వచ్చింది. కొంపదీసి శివాని ఎవరితోనన్నా కమిట్మెంట్లో ఉందేమో అనుకోగానే మనసంతా చేదు తిరిగినట్లుగా తయారైంది. అలా ఏముండదు. అలాంటిదే ఉంటే పేరెంట్స్ ప్రొసీడ్ అవ్వరు కదా. అదీ కాక శివాని కనీసం చూచాయగానైనా చెప్పి ఉండేదే. సర్ది చెప్పుకున్నాడు. లవ్కి పేరెంట్స్ ఆమోదం అనలేని సంతోషాన్ని ఇస్తుంది కాబోలు. కంటికి ప్రతిదీ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. తామిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవడం అనే ఊహే ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. పైకి సాదాసీదాగా కనిపించే శివానిలో మరో కోణం ఉంది. అక్కడ ఆమె వ్యక్తిత్వం బలమైంది. అలాంటి ఆమె తన సొంతమైతే జీవితాన్ని ఎంతో అర్థవంతంగా మలుచుకోవచ్చు. ఎంతో అందమైన భవిష్యత్తుని ఊహించుకుంటూ సంతోషపడుతున్న జ్యోతి మనోహర్కి ఆ క్షణంలో తెలియదు త్వరలో జరగబోతున్న నరమేధానికి తాము పరోక్షకారకులమని. తన బైక్ మీద కూర్చొని వెళ్ళడానికి శివాని ఇబ్బంది పడటం గమనించిన మనోహరు కారు తీసుకుని వచ్చాడు. అతను వచ్చేసరికి ప్రభాకర్, నిమ్మలలు మమత మధుమూర్తంతో మాట్లాడుతూ కనిపించారు.
బయట నుంచే విష్ చేశాడు. శివాని బయటకు వచ్చింది. కొంచెం లేట్ అవుతుందని ముందే చెప్పి బయలుదేరారు. సాయంత్రం 5:30 అయింది టైం. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఎంవిపి కాలనీ దాటి జూ పార్క్ వెళ్లే రోడ్లోకి కారు ప్రవేశించాక ప్రశాంతంగా అనిపించింది. హ్యాపీనా? సడన్గా అడిగాడు మనోహర్. ఎందుకు? ప్రశ్నార్థకంగా అడిగింది శివాని. ఎందుకు? ప్రశ్నార్థకంగా చూసింది శివాని. మీ పేరెంట్స్ని చాలా రోజులకి చూశారుగా పరధ్యాసగా అంది శివాని. ఆమె మూడ్ని గమనించలేదు జ్యోతి మనోహర్. గలగలా ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ట్రాన్స్లో ఉన్నట్లుగా ఉంది శివాని. కాసేపట్లో వాన వస్తుంది కల్లోలా అంది. ఆమె సడన్గా అలా అనేసరికి ఆశ్చర్యంగా ఆకాశం వంక చూశాడు మనోహర్. అంతా నిర్మలంగా ఉంది. 1-2 తెల్ల పిల్ల మబ్బులు పరిగెడుతున్నాయి. గాలి వాసనని ఆగ్రానించాడు. ఒక్కోసారి దూరంగా ఎక్కడో వాన పడుతున్నప్పుడు గాలి వాళ్ళను బట్టి వాన పడేది లేనిది చెప్పొచ్చు. అలాంటిది సూచనలేమీ లేవు. కలగంటున్నారా? హాస్యంగా అన్నాడు. కాదు, స్థిరంగా అంది. ఆశ్చర్యంగా ఆమె మొహం వంక చూశాడు. కళ్ళు మూసుకొని ఉంది ఆమె. శివాని పిలిచాడు జ్యోతి మనోహర్. శివాని కాదు, ఎవరో వస్తున్నారు మన కోసం. ఎవరు అని అడిగాడు మనోహర్. తెలీదు, నన్ను పిలుస్తున్నారు అంది శివాని. బిత్తరపోయాడు మనోహర్. ఇదేంటి శివాని ఇలా ప్రవర్తిస్తోంది? ఉదయం వరకు బాగానే ఉంది కదా. ఏమైంది శివాని? ఆతృతగా అన్నాడు. కాసేపు మాట్లాడలేదామె. ఏదో ధ్యానంలో ఉండిపోయింది. కారు నిర్మానుష్యమైన రోడ్డుపై వెళుతోంది. కారు ఆపండి, హఠాత్తుగా అరచింది శివాని. ఎందుకలా అరచిందో అర్థం కాలేదు తనకి. ఎందుకు? ఆశ్చర్యంగా మనోహర్. మన కోసం ఎవరో వస్తున్నారు, మనం ఆగాలి, కారు ఆపండి. ఆమె స్వరంలో ఒక విధమైన శాసనం. ఆ ప్రయత్నంగా అతని కాలు బ్రేక్ మీద పడింది. కారు పక్కకు తీసి ఆపాడు. శివాని కిందకి దిగింది. 2 అడుగులు ముందుకు వేసి ఎడం వైపు చూస్తూ నిల్చుంది. ఆ పక్కనే కొండ, దట్టమైన చెట్లు, అటవీ ప్రాంతం. అది క్రూరమృగాలు కూడా సంచరిస్తుంటాయి అక్కడ. శివాని వాలకం అర్థం కాలేదు మనోహర్కి. తను దిగి ఆమె పక్కనే నిల్చున్నాడు. 10 నిమిషాలు మౌనంగా గడిచాయి. 1-2 వాహనాలు వెళుతున్నాయి. తదేకంగా అటే చూస్తోంది శివాని. కొండ ఆకాశం కలుస్తున్నట్లు కనిపించిన దగ్గర నల్లటి తెల్లటి పొగల మిశ్రమంగా ఏదో ఆకారాన్ని ఆక్రమిస్తుంది. అబ్బురంగా చూస్తోంది శివాని. కొండ మీద నుంచి అలా తేలుతూ వస్తున్నదేమిటో గమనించారు ఇద్దరు. వాన. అవును, వానే. మనోహర్ విస్మయంగా శివాని చూశాడు. అయితే శివాని ఎవరి వైపు చూడటం లేదు. ఆమె చూపు అలా తేలుతూ వస్తున్న వాన మధ్యన ఉన్న కనిపించిన ఆకారం మీద నిలిచి ఉంది. ఆఖరి నిమిషంలో గమనించాడు మనోహర్. శివాని ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉంది. 2 నిమిషాల్లో వాన చుట్టుముట్టింది. కొండ దిగి వచ్చిన బ్రహ్మనారాయణేశ్వర తీర్థుడు సరాసరి శివాని ముందుకు వచ్చి ఆగాడు. ఆ కళ్ళల్లోని తేజస్సుని తట్టుకోవడం ఆమె వల్ల కాలేదు. తల వాల్చేసింది. మీరెవరు? కంగారుగా అన్నాడు మనోహర్. నేనెవరో ఆ కైలాసంలో ఉన్న శివానికి తెలీదా? నర్మగర్భంగా అన్నాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. విస్తుపోయింది శివాని. ఇదే మొదలు తను ఈయన్ని చూడటం. తన పేగల తెలిసిపోయింది. అసలు ఏ ఆదేశం తనని ఆపింది? ఇలా ఎదురు చూసేలా చేసింది? ఏం ఆశించి ఎవరు చేశారు? తర్కానికి అందని శక్తి ఏదో తన ఆలోచనని నియంత్రించింది. పదండి, ఇప్పుడు చోటుకి వెళ్ళాలి, ముందుగా నడుస్తూ అన్నారు ఆయన. మాకు మాట్లాడకుండా ఆయన్ని అనుసరించింది శివాని. ఎక్కడికి? శివాని ఉండు, గట్టిగా అరిచాడు మనోహర్. వెనక్కి తిరిగి చూశాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. ఆయన కళ్ళల్లోని తీక్ష్ణతని తట్టుకోలేకపోయాడు. చెయ్యి కొంచెం వణికింది. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని లేదా? గంభీరమైన ఆయన స్వరం ఆకాశంలో ఉరుముని తలపించింది. అనేసి ఆయన సాగిపోయారు. ఇదేం తంట అని కారు పక్కకు పార్క్ చేసి వాళ్ళ వెనకే బరుగులాంటి నడకతో అనుసరించాడు. శశిభూషణ్ బిల్డింగ్ వైపే నడుస్తున్నారు. వెళ్ళేది ఇటువైపే అయితే నడవకుండా హాయిగా కారులోనే వెళ్ళే వాళ్ళం కదా. చిన్నగా గొణుక్కుంటూ నడుస్తున్నాడు మనోహర్. మెయిన్ రోడ్ నుంచి అడ్డతోవకి చేరే దగ్గర ఆగారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. అక్కడ పరిశీలించారు. ప్రకృతి విరుద్ధంగా మానవుడు సాగించిన వికృతి చేష్టల నిలయం ఇక్కడి నుంచే ప్రారంభమవుతోంది. ఆయన అన్నది విని ఓ క్షణం డౌట్ వచ్చింది మనోహర్కి.
శశిభూషణ్ సార్ గురించి ఇతనికి ఏమైనా తెలిసిపోయిందో ఏంటో ఆదుర్దాగా అనుకున్నాడు. ముగ్గురు మౌనంగా నడుస్తున్నారు. నడక మొదలుపెట్టిన గంటంపావుకి శశిభూషణ్ బంగ్లా చేరుకున్నారు. బయటే నిలబడ్డాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. ఆ బంగ్లాని నిశితంగా పరిశీలించారు. ఇక్కడ ఏదో జరిగింది అన్నారాయన. మొహామొహాలు చూసుకున్నారు మనోహర్ శివానీలు. ఇది నా బాల్య స్నేహితుడి భవనం. ఒక్కసారి ఇక్కడికి వచ్చాను. అసహజ పద్ధతుల కింది నిలయమై కలుషితమైపోయింది ఈ భవంతి. ఆపమని చెప్పాను, వినలేదు. మారణహోమం జరగబోతోంది, దాన్ని ఆపాలి, ప్రయత్నించండి గంభీరంగా చెప్పారాయన. మనోహర్ శివానీలకి అరి గుర్తొచ్చాడు. ఒళ్ళు జలధరించింది. ఏం జరగబోతోంది? ఆ అర్పకాకారం ఏం చేయగలడో గుర్తొచ్చింది మనోహర్కి. ఆ భయంకరమైన కళ్ళ నుంచి వచ్చిన ఏదో శక్తి తనని నిర్దిష్టం చేయలేదు. ఆ భయంకరమైన కళ్ళ నుంచి వచ్చిన ఏదో శక్తి తనని నిర్వీర్యం చేయలేదు. పదండి లోపలికి నడిచారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. గేటు చప్పుడికి పాక నుంచి బయటకు వచ్చాడు ముసలతను. గబగబా గేటు దగ్గరకు వచ్చాడు. కళ్ళు చిట్లించి మూడో మనిషిని చూశాడు. చూడగానే మొహం పాలిపోయింది. అత్తరపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. వెనక నుంచి బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు నిశితంగా పరిశీలించారు. విషయం అర్థమైంది. ఆగు, ఆయన కంఠస్వరం కఠినంగా పలికింది. కాళ్ళకి బంధాలు వేసినట్లు ఆగాడు ముసలతను. దురాశపడ్డావు. మానవ జన్మని నరకప్రాయం చేసుకున్నావు. ఈ జన్మలోనే 7 జన్మల శిక్షని అనుభవిస్తున్నావు. మనిషి ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించాలనుకోవడము ఎంత మూర్ఖత్వమో గమనించావా? చివరిలో ఆయన స్వరం దయార్థపూరితంగా మారింది. ఆ 6 అడుగుల ముసలతను తనలో తనే కుంచుకుపోయాడు. ఏదో అడగబోయాడు మనోహర్. వినిపించుకోలేదు. బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు లోపలికి వెళ్ళారు. ఆయనలో క్రోధం, నిస్సహాయత సమపాడంలో కలిశాయి. ఇక్కడే నరమేధానికి ఆయుధం తయారు చేయబడింది. ఈ పరిసరాలన్నీ భగవంతుని సృష్టిని అపహాస్యం చేస్తున్నాయి. ప్రయోగాలు వెర్రితలలు వేసి 1000 నాలుకల నాగపాముల విషాన్ని వెలిగక్కుతున్నాయి. దేవుడి సృష్టిని ధిక్కరించారు. మానవుడు అహంకారంగా ప్రవర్తించాడు. తగిన మూల్యం చెల్లిస్తాడు, తప్పదు. సర్వమానవాళి అంతం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. కావాల్సింది కేవలం 13 ఏళ్ళు అంతే. ఆయన స్వరం ఆందోళనగా ఉంది. శివానికి మెల్లగా విషయం అర్థమవుతుంది. మనోహర్కి ఒక్క పిసరు కూడా అర్థం కాలేదు. ఈ ల్యాబ్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. మనిషి ఆయుష్ని పెంచడానికో అతని వ్యాధుల్ని తగ్గించడానికో ఏదైనా కావచ్చు. అది వెర్రితలలు వేయడం అంటే ఎలా? మనోహర్కి కొంచెం కోపం వచ్చింది. కానీ ఎదుటివారి మీద ప్రదర్శించేంత కుసంస్కారి కాకపోవడంతో మౌనం వహించాడు. నిస్సహాయంగా చూశారు ఆయన. చెప్పలేనమ్మా, ఏదో జరగబోతోంది. కానీ ఎదుటివారి మీద ప్రదర్శించేంత కుసంస్కారి కాకపోవడంతో మౌనం వహించాడు. అసలేం జరిగిందో చెప్పగలరా? అంది శివాని. నిస్సహాయంగా చూశారు ఆయన. చెప్పలేనమ్మా, ఏదో జరగబోతోంది. దానికి పునాది ఇక్కడే పడింది. అందుకే హెచ్చరించడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండండి. ఇక ముందైనా కలుషితమైపోయిన ఈ పరిసరాల్ని జాగ్రత్తగా ఉంచండి. నేను వెళతాను. మానవ సేవకి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండండి. గబగబా అడుగులు వేసుకుంటూ ఆ బంగ్లా నుంచి బయటకు వచ్చారు. ల్యాబ్ తాలూకు గ్లాస్ విండోలోంచి చూస్తూ కూర్చుంది శివాని. ఆ కాషాయ రంగు వస్త్రాలు చెట్ల మధ్య అదృశ్యమయ్యేదాకా అలాగే చూసింది. అప్పుడు ఊపిరాడినట్లయింది మనోహర్కి. వాస్తవంలోకి వచ్చింది శివాని. ఏం జరగబోతోంది? అప్రయత్నంగా అంది. ఎందరో స్వాములు వచ్చి ఏదో చెబుతుంటారు. అన్నిటికీ భయపడితే ఎలా? ఓదార్పుగా అన్నాడు. ఏదో చెప్పడమా? విస్మయంగా అంది శివాని. అంతే కదా, తేలిగ్గా అన్నాడు మనోహర్. ఏదో చెప్పలేదు, జరగబోయేదే చెప్పారు. ఇదంతా అరి మూలంగానే, అరి గురించే చెప్పారు స్థిరమైన కంఠస్వరంతో అంది శివాని. అదేం కాదు. అయినా ఆ అరి ఏం చేయగలడు? దాని గురించి ఏం వరి అవ్వద్దు. ఎవరికన్నా అపకారం చేసేవాడే అయితే ఈ పాటికి ఈ వార్తలు వచ్చేవి కాదా? ఆమె చెప్పిన దాన్ని తేలిగ్గా కొట్టుపడేశాడు మనోహర్. ఆ విషయం గురించి ఎక్కువ తర్కించదలుచుకోలేదు శివాని. ఇది వరకు అరిని బంధించిన గదిలోకి వెళ్ళి నలుమూలలా వెతికాడు మనోహర్. గదికి ఎడమవైపు మూలన తను విసిరి కొట్టిన క్యాప్సూల్ స్ట్రిప్ కనిపించింది. దాన్ని తీసి జాగ్రత్తగా భద్రపరిచాడు. రేపు తెల్లవారి
మా మా పేరెంట్స్ వెళ్ళిపోతారు, రేపు మధ్యాహ్నం మనం రాజమండ్రి వెళదాం చెప్పింది. ల్యాబ్ తాళాలన్నీ ఒకటికి 10 సార్లు చూసి వేశారు. కిందికి రాగానే ముసలతను కనిపించాడు. బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు మాటలు గుర్తుకొచ్చాయి. ముసలతని మొహం కోపంతో వంకలు తిరిగిపోతూ ఉంది. చూడటానికి భయం అనిపించి ముందుకు నడిచింది శివాని. ఆమెను అనుసరించాడు మనోహర్. ఈసారి తన ఊరి ప్రయాణ వివరాలన్నింటినీ రహస్యంగా ఉంచదలుచుకుంది శివాని. మమతా మధుమూర్తులకి రీసెర్చ్ వర్క్ మీద ముంబై వెళుతున్నామని చెప్పింది. జ్యోతి మనోహర్ కూడా ఇంట్లో అదే చెప్పాడు. అమ్మమ్మ తాతయ్యలతో సహా తను వస్తున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చైతన్యని రిక్వెస్ట్ చేసింది. అతను ముందు ఆశ్చర్యపోయినా చాలా కాన్ఫిడెన్షియల్ వర్క్ అని చెప్పేసరికి ఊరుకున్నాడు. అది కాక ఆమె స్వరంలో వినిపించిన ఆందోళన అతన్ని మరేమీ ప్రశ్నించనివ్వలేదు. ఫ్యాక్టరీలోనే వారి బస్సుకి ఏర్పాట్లు చేశాడు. ఇద్దరూ ట్యాక్సీ మాట్లాడుకుని మధ్యాహ్నం బయలుదేరారు. ఫ్యాక్టరీకి చేరేసరికి రాత్రి 8 అయింది. వాచ్మెన్తో సహా అందరినీ పంపించేసి చైతన్య అక్కడే ఉన్నాడు. ట్యాక్సీ రాగానే పోర్టుగోల్లోకి వచ్చాడు చైతన్య. ట్యాక్సీలోంచి దిగుతున్న మనోహర్ని చూసి ఒక క్షణం అతని మొహం కళతప్పినా వెంటనే తేరుకుని చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శివాని తన ఫ్రెండ్తో వస్తానంటే ఎవరో అనుకున్నాడు. ఇతనని ఊహించలేదు. జనార్దన్ అంకుల్ సన్ అని తెలుసు. పెద్దగా రాకపోకలు లేవు. ఇద్దరూ ఎప్పుడూ చూసుకోలేదు కూడా. శివాని ఏయూలో జాయిన్ అయ్యాక అక్కడ ఉన్న తన ఫ్రెండ్ ఒకడు మనోహర్ గురించి చెబుతుండేవాడు. అది శివాని అతనితో తరచుగా మాట్లాడే విషయం. ఆమె మనసు తెలిసాక అతను ఆ విషయానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా చూడటం. శివాని కళ్ళతోనే పలకరించాడు చైతన్య. అతని మొహంలో తను చూడగానే కనిపించిన వెలుగుని మనసు పొగల్లో నిక్షిప్తం చేసుకుంది శివాని. ఆ రోజు రాత్రికి రెస్ట్ తీసుకోమన్నాడు చైతన్య. వినలేదు శివాని. పని ఇప్పుడే ప్రారంభించాలని చెప్పింది. భోజనాలు అయ్యాక ముగ్గురు రీసెర్చ్ ల్యాబ్లో ప్రవేశించారు. పాలిథీన్ కవర్లోంచి క్యాప్సూల్ స్ట్రిప్ని తీసిచ్చాడు మనోహర్. చైతన్య వాటిలోని కెమికల్స్ని విడగొట్టడం ప్రారంభించాడు. ఇద్దరూ చూస్తూ కూర్చున్నారు. సమయం వేగంగా కదిలిపోతుంది. క్యాప్సూల్స్లో ఒక్కో ఐటెంని వేరు చేస్తున్న కొద్దీ చైతన్యలో ఆశ్చర్యం పెరిగిపోతుంది. విటమిన్లు, ప్రోటీన్లు ఒకటేమిటి, మానవ శరీరానికి కావాల్సిన సమస్తం అందులో ఉన్నట్లుంది. రిజల్ట్స్ కోసం తెల్లవారే వరకు ఆగక తప్పదని చైతన్య 1 గంటకి చెప్పడంతో పడుకోవడానికి లేచారు. మనోహర్ శివాని తమ రూమ్స్కి వెళుతూ మనోహర్ ఇంత అందమైన భావని పెళ్లి చేసుకోవడం వీలవదని బాధపడి మేనరికాల మీద రీసెర్చ్ చేస్తున్నారా నవ్వుతూ అడిగాడు. అతను అన్నది విన్న శివాని మొహం కళతప్పింది. అదేం లేదు, జనరల్గా ఆ టాపిక్ నచ్చింది, అందుకే నెమ్మదిగా జవాబిచ్చింది శివాని. మనోహర్ హఠాత్తుగా నడవడం ఆపి, నేను విషయం అడుగుతాను, మీరు కోపం తెచ్చుకోకూడదు, ముందే కండిషన్ పెట్టాడు. అడగండి నవ్వుతూనే అంది శివాని. అతను అదే మీ బావ మీ మీద అలా డామినేటింగ్గా మాట్లాడుతుంటే మీకు కోపం రాదా? మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నట్లుగా లేదు అన్నాడు. ఆమెకే మాత్రం కోపం రాలేదు. పైపెచ్చు పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. బహుశా మీరు తన గురించి ఓ అంచనాకు వచ్చేసారనుకుంటాను. కోపిష్టి గర్వం అనుకుంటున్నారా అడిగింది. భుజాలు షక్ చేసి అదేం లేదు, అంత ఎక్కువగా ఆలోచించలేదు. నేను చూడటం ఇదే మొదలు కదా. ఎందుకో మీతో తను మాట్లాడుతున్నప్పుడు వేరేగా అనిపించింది అన్నాడు. మన ఆంధ్రప్రదేశ్లో బావ మరదళ్ళ వరుస ఇలాగే ఉంటుంది. మరదళ్ళు ఏడిపించడం, బావలు కసురుకోవడం, వాళ్ళు ఎవరి జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయినా ఏదో అధికారం, హక్కు ఒకరి మీద ఒకరికి ఉన్నట్లు భావిస్తారు. ఆ అనుబంధం అనిర్వచనీయం అంతే తప్ప అతను నన్ను విసుక్కున్నా తిట్టినా నేను భరించడం నా వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లుగా నేను భావించను. అది సహజం అంతే. అదీ కాక అతనిలో మనిషి ఉన్నాడు. ఆ మనిషి అవసరమైనప్పుడే బయటకు వస్తాడు. మనిషి అన్నాక అన్ని సుగుణాలే ఉండవు. మనిషి అన్నాక ఎవరో ఒకరిని అవుట్లెట్గా తీసుకుని తమ కోపతాపాలు, విసుగులు అన్నీ వాళ్ళ దగ్గరే ప్రదర్శించవచ్చు అంతే. అర్థం చేసుకునే మనస్తత్వాన్ని బట్టే ఉంటుంది. మేమిద్దరం బావా మరదళ్ళం, మా మధ్య ఈ కోపతాపాలు సహజం అని ఆమె చెప్పాక ఊపిరి పీల్చుకున్నాడు మనోహర్. చైతన్యాన్ని చూడగానే తనని పట్టి పీడించిన అనుమానం క్షణాల్లో మటు మాయమైంది. ఎఫ్ఐఆర్ ఏదన్నా ఉంటే ఇప్పుడే క్లియర్ అయ్యేది కదా అనుకున్నాడు. అంతే తప్ప డైరెక్ట్గా ఆమెనే
అడిగేద్దామన్న ఆలోచన రాలేదు. ఆమెకి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు మనోహర్. శివాని తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళి నిద్రపోవడానికి ప్రయత్నించింది. నిద్ర రాలేదు. లేచి తలుపు తీసుకుని ల్యాబ్లోకి వచ్చింది. అక్కడ చైతన్య లేడు. ప్రొడక్షన్ యూనిట్ దగ్గర మిషనరీని పరిశీలిస్తున్నాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో చిరుమువ్వల శబ్దానికి చివ్వున తల తిప్పి అటువైపు చూశాడు శివాని. నిద్ర రావడం లేదా అడిగాడు చైతన్య. అన్నది శివాని. పడుకో, అదే వస్తుంది. వచ్చి అతని భుజం మీద తల అంచి అతను చేసే పని చూస్తోంది. తెల్లగా దృఢంగా ఉన్న చేతులు ఆ యంత్రాన్ని చకచక ఆపరేట్ చేస్తుంటే చూసింది. చేతులకి జిడ్డు నల్లగా అంటుకుంది. మెకానిక్ మొగుడు మృపెంగా ఉంది. తల తిప్పి చూడకుండా ఉండలేకపోయాడు. నాకు అంత అదృష్టం ఉంటే మెకానిక్గానే ఉండిపోతాను. అతని స్వరంలో కించిత్ బాధ తొంగి చూసింది. తాతయ్య గారు ఎక్కువ తిట్టారా? జాలిగా అంది. తిట్టడం కాదు, బాధ. కానీ ఏం చేయగలం? వాళ్లే అర్థం చేసుకోవాలి చెప్పాడు చైతన్య. పని ముగించి లేచి వాష్ బేసిన్లో హ్యాండ్స్ వాష్ చేసుకుని డాబా మీదకి వెళదామా అడిగాడు. తల ఊగించింది. అతన్ని వదిలి ఉండాలనిపించడం లేదు. మెట్లెక్కేప్పుడు అతని నడుము చుట్టూ చేయి చుట్టే నడిచింది. మేడ మీద కూర్చున్నాక ఆమెని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. గువ్వపెట్టులా ఒదిగిపోయింది. జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది అంది. ఉంటాం నిశ్చలంగా అన్నాడు. ఎలా? తెలియనట్లు అమాయకంగా అంది. అతనికి నవ్వొచ్చింది. ఎన్నిసార్లు అడుగుతావు? నవ్వుతూనే కసిరాడు. అతను కసరగానే జ్యోతి మనోహర్ అడిగిన విషయం గుర్తొచ్చింది. ఒళ్ళోంచి సగమని లేచి మొహం గంటు పెట్టుకుని కూర్చుంది. ఏమైందిరా? లాలనగా అడిగాడు చైతన్య. అలా మాటి మాటికి కసురుతుంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు? కోపంగా అంది శివాని. మొగుడు పెళ్ళాలనుకుంటారు నవ్వుతూ చెప్పాడు. వినగానే ఆమె మొహం వెలిగిపోయింది. నిజంగానే అలా అనుకుంటారా? అంది. సరే అయితే ఈసారి నుంచి నేనే విసుక్కుంటాను. మీరు నాలా కామ్గా ఉండండి. ప్లేట్ మర్చేసింది. ఆమె మాటలు విని పక్కపక్క నవ్వేశాడు చైతన్య. మా శివానికి అన్నీ తెలివితేటలే, పాపిట్లో ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఈ రిజల్ట్స్ తెలియగానే ప్రయాణమైపోతాం అంది తల ఊగించి. అసలు ఈ క్యాప్సిల్స్ గొడవ ఏమిటి? చెప్పాలని నోటి వరకు వచ్చిన దాన్నే మింగేసింది. షేర్ చేసుకోవడానికి ఇతన్ని మించిన తోడు తనకి లేదు. కానీ తనొక్కతి టెన్షన్ పడితే చాలదు, ఇతన్ని కూడా ఇరికించడం దేనికి అన్న ఆలోచన రావడంతో ఆగిపోయింది. చైతన్య అలా తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతుంటే నిద్రాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి వాలిపోతుంది. ఏదో మాట్లాడుతూనే మత్తుగా నిద్రలోకి సోలిపోతుండగా గేటు దగ్గర చప్పుడైంది. చైతన్య తన తలని ఒళ్ళోంచి తీసి పదిలంగా దిండు మీద పడుకోబెడుతుంటే మెలకు వచ్చి లేచింది. చైతన్య కిందికి దిగి వెళ్ళాడు. శివాని లేచి పెట్టుగోడ మీద నుంచి చూస్తూ కూర్చుంది. గేటు దగ్గర ఎవరో రైతులు లాంటి వాళ్ళు నించుని ఉన్నారు. వాళ్ళంతా ఏదో ఆదుర్దాల్లో ఉన్నారు. వాళ్ళ మాటలు వినగానే చైతన్య సుమో బయటకు తీశాడు. బయలుదేరబోతూ తనకి సైగ చేశాడు. పని మీద బయటకు వెళుతున్నానని తనని పడుకోమని చెబుతున్నాడు. ఎవరికి కష్టం వచ్చినా రాత్రి బావుడు నిద్ర లేకుండా తిరుగుతాడు. ఇటు వచ్చి లేచి తన గదిలోకి వచ్చింది. తన గదిలోకి వెళ్ళింది శివాని. తెల్లవారింది. ఆ ఊర్లో కొన్ని వందల మంది జీవితాలు తలెత్తాయి. రైతులు వచ్చి పిలవడంతో పక్క గ్రామానికి వెళ్ళిన చైతన్య అక్కడ చిక్కుపడిపోయాడు. అంతుపట్టని వింత వ్యాధితో ఆ గ్రామంలో తెల్లవారేసరికి 343 మరణించారు. ఇంకా 200 మంది వ్యాధి బారిన పడి ఊరి బయట ఉన్న వైద్య శిబిరాల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఆ గ్రామాన్ని పోలీసులు, సహాయక సిబ్బంది అష్టదిగ్బంధనం చేశారు. వాళ్ళంతా మాస్కులు ధరించి బయట గ్రామం నుంచి పోయి గ్రామం లోపలికి కానీ గ్రామంలోంచి బయటకు కానీ ఎవరినీ పోనివ్వడం లేదు. ఎక్కడికక్కడ శవాల గుట్టలు పేరుకుపోయాయి. శ్మశానం సరిపోవడం లేదు. పొలాల్లో శవదహనం చేస్తున్నారు. బారెళ్ల కొద్దీ పెట్రోలు మంచినీళ్ళలా ఖర్చు అవుతోంది. విలేకరులు గ్రామాన్ని చుట్టుముట్టారు. న్యూస్ ప్రపంచమంతా పాకిపోయింది. నిన్న సాయంత్రమే చాలామందికి వ్యాధి లక్షణాలు పొడసూపినా పొలం పనులు అలసిపోవడం మూలంగా అనుకున్నారు. అన్నాలు తిని నిద్రలకి పడ్డారు. నిద్రలోనే ఊపిరందక కొందరు ప్రాణాలు విడిచారు. దగ్గు, గొంతు నొప్పితో ప్రారంభమైన ఈ జబ్బు శ్వాసకోశ ఇబ్బందుల్ని కలిగించింది. దాంతోపాటు ముక్కు వెంట రక్తస్రావమై అదుపులేని జ్వరంతో వ్యాధి సోకిన 12 గంటల్లోపే ప్రాణాలు విడిచారు. కొంచెం ముందుగా తేరుకున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం కోసం చైతన్యని ఆశ్రయించారు.
అతను వెళ్ళేసరికి న్యూస్ తెలిసింది. పోలీసులు, సహాయ సిబ్బంది గ్రామాన్ని చుట్టేశారు. చైతన్య వెళ్ళేసరికి ఆ గ్రామాల పరిస్థితి బీభత్సంగా ఉంది. ఇప్పటిదాకా సర్వస్వంగా భావించే కుటుంబ సభ్యులు మరణిస్తున్నందుకు దుఃఖించాలో లేక ఆ జబ్బు తమను కూడా అటాక్ చేస్తుందని భయపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందరిలా భయపడలేదు చైతన్య. ముందుగా తన రక్షణ ఆలోచించాడు. సహాయ సిబ్బందిని కన్విన్స్ చేసి మాస్కులు తెప్పించి సాధ్యమైనంత మందికి తొడిగారు. ఊరంతా వల్లకాడు కాకముందే శవదహనాలు ప్రారంభించారు. ఇంకోవైపు క్షణక్షణానికి పెరుగుతున్న రోగుల్ని శిబిరాల్లోకి పంపించడంతో ఆ ఊళ్ళో యువకులకి క్షణం తీరిక లేకుండా పోయింది. పరిశోధనా సిబ్బంది వచ్చి ఆ గ్రామంలోని నలుదిక్కులా ఉన్న వీళ్ళని రీసెర్చ్ కోసం తీసుకున్నారు. ఇది తెలిసి అనంతరామయ్య, సరస్వతి, చైతన్య తల్లిదండ్రులు సమస్త కుటుంబం ఊరంతా తలడిల్లింది. దానికి తోడు పక్క గ్రామాల్లో జరిగిన ఈ ఘోరం ఇతర గ్రామాలకు కూడా వ్యాప్తి చెందకూడదని ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు మైకుల్లో వీధికి చెబుతున్నారు. ఈ సంఘటనకి కోనసీమంతా తుల్లిపడింది. రేడియోలు, టీవీలు ఈ వార్తని ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. తెల్లారి నిద్రలేచిన ప్రతిపక్షాలు అప్పుడే ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామాని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రమంతా గగ్గోలెత్తిపోతోంది. వ్యాధి నిర్ధారక బృందాలు హుటాహుటిన రాజమండ్రి చేరుకున్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా ఫ్యాక్టరీలో ఉండిపోయిన మనోహర్ శివానీలకి అసలు విషయం తెలియదు. మధ్యరాత్రిలో వెళ్ళి ఉదయం ఏదైనా చైతన్య రాకపోవడం చూసి కంగారు పడిన శివాని ఇంటికి కాంటాక్ట్ చేద్దామంటే తాము వచ్చినట్లు ఇక్కడ తెలీదు. అదీ కాక ఊళ్ళోకి వచ్చి ఫ్యాక్టరీలో మకాం పెట్టడమేంటన్న సందేహం తలెత్తవచ్చు. ఓసారి ల్యాబ్లోకి వెళ్ళి చూసొచ్చింది. క్యాప్సిల్లోని పార్ట్స్ని విడదీశాక అన్ని లక్షణాలు కంప్యూటర్లో ఫీడ్ చేయాలి. ఈ పనంతా ఎప్పుడవుతుంది? మనసంతా ఒకటే చెప్పగాని కలతగా ఉంది. సుమారు 7:30 అవుతుండగా మనోహర్ స్నానం అది చేసి తయారయ్యి కిందకి వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఆఫీస్ రూమ్లో ఫోన్ మోగింది. గబగబా మెట్లు దిగి వచ్చి తీసింది శివాని. అటు నుంచి చైతన్య తన సెల్కి ఫోన్ చేయమని చెప్పి పెట్టేశాడు. వెంటనే చేసింది. శివాని, మీరు వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి, మొదలుపెట్టడమే అన్నాడు చైతన్య. ఏం? తెల్లబోయిన శివాని వివరాలన్నీ చెప్పాడు. వింటూ నిర్విణ్ణాలైంది. మీరు అక్కడ అలాంటి పరిస్థితిలో ప్రాణాల మీద ఆశ లేదా? డగ్గుతి కథతో అంది శివాని. నవ్వాడు చైతన్య. లేదురా శివాని, నిజంగా ప్రాణాల మీద ఆశ చచ్చిపోయింది. నా కళ్ళ ముందే 100 మంది ప్రాణాలు కోల్పోతుంటే చూస్తూ నించున్నాను. నిజంగా శవదహనానికి కూడా ఎవరు ముందుకు రానంతగా పరిస్థితి ఉందంటే జీవితం మీద నాకు ఆశ నశించింది. శ్మశాన వైరాగ్యం కాబోలు. ఏరా, మనం ఏమీ చేయలేమా? ఈ జబ్బులు, అంటురోగాలతో జనం పిట్టల్లా నేలగాలుతుంటే ఇలా చూస్తూ ఊరుకోవడమేనా? మనం సాధించిన ఇంత ప్రగతి పూచిక పుల్లల కన్నా హీనంగా మారిపోయిన మనిషి ప్రాణాలను రక్షించలేదా? అతను బాధగా అంటుంటే దుఃఖం ముంచుకొచ్చేసింది శివానికి. ఆమె చెంపల మీద దాగలు కట్టిన కన్నీటి ప్రవాహాన్ని చూసి భయపడ్డాడు మనోహర్. ఆమె చేతి నుంచి రిసీవర్ తీసుకుని మాట్లాడాడు. వింటూనే అతను చలించిపోయాడు. నా సహాయం ఏం కావాలో చెప్పండి, మనస్ఫూర్తిగా అడిగాడు మనోహర్. మీకు చేయాలన్న మంచి మనసున్న 2-3 రోజుల పాటు ఎవరిని రానివ్వరు. మీ రిపోర్ట్ మీకు అందివ్వలేకపోయాను, కానీ దేనికది సెపరేట్ అయిన లక్షణాలన్నీ ఫీడ్ చేయండి, మేటర్ వస్తుంది చెప్పాడు. శివాని ఫోన్ తీసుకుంది. మనోహర్ ల్యాబ్కి వెళ్ళాడు. అంత సాహసం పనికిరాదు. అలాంటప్పుడు అక్కడికి ఎలా వెళ్ళగలిగారు? దుఃఖంతో అంది శివాని. వినగానే ఆగలేకపోయాను. వాళ్ళంతా నా వాళ్లేగా. అయినా వచ్చి ఏం ఆపగలిగాను? నా కళ్ళాగా వాళ్ళ చావుని చూడటం తప్ప నిర్వేదంగా అన్నాడు చైతన్య. అతని ఫీలింగ్స్ని అర్థం చేసుకుని శివాని. ఒక మనిషి చావే మనల్ని ఎంతో కరిగించి వైరాగ్యంలోకి దింపుతుంది. అలాంటిది అన్ని 100 మంది చావుని ప్రత్యక్షంగా చూడటం మాటలా? ఊహకే ఒళ్ళు జలధరించింది శివానికి. రిజల్ట్ చూసుకుని ఫ్యాక్టరీ వెకెట్ చేసి ఎవరూ చూడకముందే వెళ్ళిపోమని చెప్పాడు చైతన్య. ఎంతోసేపు చెబితే కానీ వినలేదు శివాని. గంటకి ఫోన్ చేసి తన క్షేమం గురించి తెలుపుతుంటే తప్ప వెళ్ళదని ఆనందంతో అతను ఒప్పుకున్నాడు.
ఫోన్ పెట్టి భారంగా పైకి వెళ్ళింది శివాని. అప్పటికే మనోహర్ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. అతని వదనం మ్లానమై ఉంది. రీసెర్చ్ చేసినంత మేరకు అది ఇంతవరకు వాడుకలో లేని క్యాప్సూల్స్. ఒక్క క్యాప్సూల్ 20,000 క్యాలరీలని కలిగి ఉండి అది వేసుకుంటే 10 రోజుల పాటు నీరు తిండి అవసరం లేదు. మనిషికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. అయితే హరి వీటిని వాడుతూ ఉండొచ్చు మనోహర్ అన్నాడు భయంగా. అందుకే మళ్ళీ వచ్చి వాటిని తీసుకెళ్లాడేమో. మన ముందుగా ఊహించినట్టు హరి జన్యులోపంతో పుట్టిన మనిషి కాదు అన్నాడు మనోహర్. కాదా అంది శివాని. అందులో రహస్యం ఏదో ఉంది అన్నాడు మనోహర్. అసలు ఇంతకీ ఈ క్యాప్సూల్ని శశిభూషణ్ సార్ సృష్టించి ఉండొచ్చా? దాని గురించి ఆలోచిస్తోంది శివాని. ఆయనే సృష్టించి ఉన్నట్లయితే మనిషి ఆహార పద్ధతులలో గొప్ప విప్లవాన్ని తెచ్చే ఈ క్యాప్సూల్ని ఆయన ఎందుకు లోకానికి పరిచయం చేయలేదు తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు మనోహర్. ఇందులో డిఫెక్ట్ ఉన్నాయేమో అంది శివాని. డిఫెక్ట్ ఉంటే హరికి ఎందుకు ఇస్తారు శశిభూషణ్ సార్? ఆ పాయింట్ కూడా నిజమే ఒప్పుకుంది శివాని. సో విషయం ఇక్కడితోనే ఆగిపోయింది. ఈ విషయంలో మనం సాధించిన ప్రగతి ఏమైనా ఉందంటే అది హరి ఆహారం గురించి. హరికి ఈ క్యాప్సూల్స్ ఒకటే ఆధారం అన్నాడు మనోహర్. మనం తెలుసుకుంది తక్కువ విషయం కాదు, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి చెప్పింది శివాని. చైతన్య మళ్ళీ ఫోన్ చేసి హెచ్చరించడంతో అయిష్టంగానే అక్కడి నుండి బయలుదేరారు. ఒక రోజులోనే తిరిగి వచ్చేసి శివానిని చూసి ఆశ్చర్యపోయారు మమత మధుమూర్తి దంపతులు. ముంబై వెళ్ళలేదా అని అడిగాడు. జర్నీ ఆగిపోయిందని, రాత్రంతా ల్యాబ్లో ఉండాల్సి వచ్చిందని చెప్పింది శివాని. ఆమె రీసెర్చ్ లక్ష్యం ఎంత పెద్దదో తెలిసిన తర్వాత ఆడపిల్ల రాత్రంతా బయట ఉండటం ఏంటన్న ఊహ కూడా వాళ్ళకి రాలేదు. దానికి తోడు ఆమె చాలా మూడీగా ఉంది. ఆ రాత్రి న్యూస్ చూడటానికి కూర్చున్నాడు. ఈ వైరస్ మూలంగా ఇంతమంది చనిపోయిన విషయం ప్రస్తావనకు వచ్చింది. అక్కడ అందరూ ఎలా ఉన్నారు? ఫోన్ చేసి మాట్లాడిన ఏదో భయం ఆ పక్క ఊరేనంట. అందరినీ బయలుదేరి వచ్చేయమన్నాను, కానీ అంకుల్ వినడం లేదు. మాకేం కాదమ్మా అంటున్నారు. చైతన్య అయితే ఏకంగా ఆ ఊర్లోనే ఉన్నాడంట కలవరంగా అంది మమత. ఆ విషయం శివాని మర్చిపోతే కదా ఎవరైనా గుర్తు చేయడానికి. గుండె పట్టేసినట్లుగా ఉంది. న్యూస్ ప్రారంభమైంది. కోనసీమలోని నాయుడుపాలెంలో వ్యాపించిన వైరస్. అన్ని వందల మంది చనిపోయిన తీరు, శవాల గుట్టలు, ముక్కుమ్మడి దహనాలు అన్ని న్యూస్ క్లిప్పింగ్స్లో వరుసగా వస్తున్నాయి. ఓ చోట చైతన్యాన్ని చూసింది. ముఖానికి మాస్క్ ధరిస్తే గుర్తుపట్టలేదా? ఒక శవాన్ని ఇద్దరూ కలిసి మోసుకెళ్తున్న దృశ్యం. అందులో ఉన్నది చైతన్యే. కడుపులో దేవేసింది. దుఃఖం గొంతులో ఉండకట్టుకుపోయింది. మధుమూర్తి మమత కూడా గమనించారు. ఇద్దరికీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ మనిషి క్షేమంగా బయటపడితే చాలు, ఇంకేమీ కోరుకోను మనసులో పదే అనుకుంది శివాని. ఈ వ్యాధికారక వైరస్ పందుల నుంచి వ్యాపించినట్లుగా ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడూ వెలికిరాని వ్యాధిగా నిర్ధారణ చేశారు వైద్య నిపుణులు. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలని, పూర్తి నిర్ధారణ జరగలేదని పరిశోధన మండలి తెలిపింది. ఆ రోజు రాత్రికల్లా దహనాలు పూర్తయినట్లు, మరణాలు కూడా చాలా వరకు ఆగినట్లు చైతన్య ఫోన్లో చెప్పాక కాస్తంత ఊపిరి పీల్చుకుని శివాని. 2 రోజులకి నిపుణులు గ్రామాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఇక ఆ వైరస్ ప్రభావం లేదని తేల్చి చెప్పిన తర్వాత రాకపోకలు ప్రారంభమయ్యాయి. చైతన్య ఊరి బయటకి రావడం ఆలస్యం. వేచి ఉన్న బాధితుల బంధువులు, స్నేహితులు చుట్టుముట్టారు. అనంతరామయ్య మనవుణ్ణి ఆలింగనం చేసుకోబోతే కొంచెం తటపటాయించాడు చైతన్య. అది గమనించి మరింత దగ్గరికి తీసుకున్నారు ఆయన. వెంటనే అతన్ని కారులో రాజమండ్రిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వారం 10 రోజులు అక్కడే ఉంచి అన్ని చెకప్స్ చేయించాలని నిశ్చయించుకున్నారు. చైతన్య కూడా వారించలేదు. అంతా తెలుసుకుని అప్పటికి కుదిరపడింది శివాని మనసు. జ్యోతి మనోహర్ కూడా చైతన్యకి తరచుగా ఫోన్ చేసి అతని ఆరోగ్య పరిస్థితి కనుక్కున్నాడు. ఈ విషయమై ఫోన్ చేసినప్పుడు తల్లి దగ్గర ప్రస్తావించి వీలు చేసుకొని ఒకసారి వెళ్ళి చైతన్యాన్ని చూసి రమ్మని రిక్వెస్ట్ చేసింది శివాని. పల్లెటూరు రకాలు అయినా వైరస్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళడానికి నాకు తీరిక లేదు, ఈసారి చూద్దాంలే అనేసింది నిర్మల. ఈసారి చూడటానికి ఇది మళ్ళీ జరిగే ఆనందకరమైన సంఘటన. మనుషులు ఇంత యాంత్రికంగా ఉంటారా? నిర్వేదంగా అనుకుంది శివాని.
ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళగానే ఎప్పటి మాదిరిగానే తన కోసం వెయిట్ చేస్తున్నాడు మనోహర్. ఈరోజు ల్యాబ్కి వెళదాం, క్లాస్ అయ్యాక ఇక్కడే ఉండండి చెప్పి వెళ్ళిపోయాడు మనోహర్. క్లాస్లో కూడా అన్యమనస్కంగా కూర్చుంది శివాని. కానీ టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉండటంతో క్రమంగా లెసన్ వైపు డైవర్ట్ అయింది. క్లోనింగ్ మూలంగా పుట్టిన మొదటి ప్రాణి గురించి వివరిస్తున్నాడు ప్రొఫెసర్ రంగనాథం. ఒక మొక్క నుంచి మరో మొక్కను సృష్టించడం ఎలా సాధ్యం అని అడిగారు ప్రొఫెసర్ రంగనాథం. విత్తనాల ద్వారా, కోరస్గా అన్నారు. ఓకే, అది సహజ ప్రక్రియ. అలా కాకుండా ఎలా సృష్టించవచ్చు? అంటుకట్టడం ద్వారా. అంటుకట్టడం ద్వారా ఒక మొక్కని పోలిన మరో మొక్కని ఎలా సృష్టిస్తున్నామో అదేవిధంగా ఒక ప్రాణి నుంచి మరొక ప్రాణిని సృష్టించవచ్చు అన్న ప్రాథమిక ఆలోచనే క్లోనింగ్కి శ్రీకారం చుట్టింది. ఒక ప్రాణి నుంచి మరో ప్రాణి రావడానికి అవసరమైన అన్ని పద్ధతులు జీవకణాల్లోనే ఉన్నాయి. కేవలం జీవకణాల నుంచి మరో ప్రాణిని సృష్టించేటప్పుడు కేవలం పోలికలకు సంబంధించిన అంశాలనే ప్రేరేపిస్తూ మిగతా వాటిని నశింపు చేయటం ఎంతవరకు సాధ్యమోనని మొదటిసారిగా పరిశోధించింది డాక్టర్ ఇయాన్ విల్మట్. ఆయన సహచరులు డాక్టర్ క్యాంప్బెల్, డాక్టర్ మెక్నెర్లు. స్కాట్లాండ్లోని రోస్లిన్ ఇన్స్టిట్యూట్లో ఈ పరిశోధన జరిగింది. 6 సంవత్సరాల వయసున్న ఓ ఆడగొర్రె యొక్క క్షీరోత్పత్తి గ్రంథుల నుంచి జన్యుకణాన్ని సంగ్రహించి ప్రయోగశాలలో వివిధ పరీక్షల ద్వారా పోలికలకి అంటుకట్టి 6 సంవత్సరాల ఆడగొర్రెకి 100% పాళ్ళు సరి అయిన గొర్రెపిల్ల డాలీని సృష్టించారు. ఇది 1996 జూలైలో జరిగింది. కొండ గొర్రెపిల్ల డాలీ పుట్టుక అప్పుడు సంచలనంగా మారిన దాదాపు 25 ఏళ్ల నుంచి వీటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. నిర్దిష్టమైన పోలికలున్న ప్రాణి నుంచి అదే పోలికలున్న ప్రాణిని సృష్టించడం అనేది కేవలం సినిమాలకి, నవలల్లో మాత్రమే సాధ్యమన్న ఆలోచనల్లో లోకం ఉన్న కాలంలోనే తెరచాటు ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. కృత్రిమ పిండోత్పత్తి పద్ధతుల్ని అనుసరించి పశు సంతతిని అభివృద్ధి చెందించడమే గొప్ప ప్రయోగంగా భావిస్తున్న సందర్భంలో విల్మట్ చేసిన ప్రయోగం సంచలనమే మరి. అయితే తల్లి పోలికలతో డాలీని సృష్టించడానికి విల్మట్ బృందం ఎన్నో ఏళ్లపాటు చాలా కష్టపడింది. విల్మట్, క్యాంప్బెల్, మెక్నెర్లు మరో శాస్త్రవేత్తతో కలిపి రహస్యంగా పరిశోధనలు సాగించారు. క్లోనింగ్ మొత్తం 277 సార్లు ప్రయత్నించారు. అయితే 29 పిండాలను మాత్రమే సృష్టించారు. వాటిలో కూడా 28 పిండాలు వారం రోజుల లోపే నశించిపోగా చివరికి మిగిలిన ఏకైక పిండమే డాలీగా అంతరించింది. అప్పటి వరకు రహస్యంగా ప్రపంచానికి తెలియకుండా సాగిన పరిశోధనలు డాలీ పుట్టుకతో లోకానికి తెలిసాయి. అందుకు జీవశాస్త్రజ్ఞులు ఎంతో ఆనందించారు. దీనితో పాటు డాలీ భవిష్యత్తు గురించి చర్చలు పుట్టుకొచ్చాయి. నైతికపరమైన ఇబ్బందుల సంగతి మానవేతర ప్రాణుల క్లోనింగ్కి ఆటంకం కాకపోయినా ఆరోగ్య సమస్యల్ని ఎక్కువ ఉండొచ్చని భావించారు. డాలీ పుట్టినప్పుడు చూడటానికి పుష్టిగా, ఆరోగ్యంగా కనిపించిన తర్వాత ఆరోగ్య సంబంధ ఇబ్బందులని ఎదుర్కొంది. సహజంగా జన్మించిన గొర్రెపిల్లల మాదిరిగా డాలీ ఎక్కువ కాలం బతకలేదు. 6 సంవత్సరాల వయసున్న జీవకణం నుంచి డాలీ పుట్టింది. దాంతో బాల్యంలోనే దానికి వయస్సుని మించిన పరిపక్వత ఏర్పడింది. ఆ తర్వాత దాని ఆరోగ్యం దెబ్బతిని మరణించింది. ఏదేమైనా క్లోనింగ్ సాధ్యమేనని శాస్త్రజ్ఞులు ముగించారు రంగనాథం గారు. అద్భుతమైన డాలీ జీవిత కథనాన్ని విన్నారందరూ. రంగనాథం గారు వెళ్ళిపోయాక కూడా స్టూడెంట్స్ చాలాసేపు ఈ విషయాలే డిస్కస్ చేస్తూ ఉండిపోయారు. 1 గంట అయ్యాక బయటకు వచ్చింది శివాని. అప్పటికే మనోహర్ కారుతో సహా సిద్ధంగా ఉన్నాడు. ఎప్పటిలాగే దారిలో ఉన్న కార్తీక వనం రెస్టారెంట్లో వాళ్ళిద్దరూ లంచ్ చేసి బయలుదేరారు. చైతన్య ఎలా ఉన్నారు? మనోహర్ అడిగాడు. హీఈస్ ఓకే, కానీ తాతయ్య వాళ్ళు భయపడ్డారు. హాస్పిటల్లో ఉంచి అన్ని చెకప్స్ చేయిస్తున్నారు. మర్చిపోయాను, మీరు ఫోన్ చేశారంటగా అంది. అవును, మనకు సహాయం చేసిన వ్యక్తిని మరెందరికీ నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తిని పలకరించడం బాధ్యతగా భావించాను. అది సరే, నిన్న న్యూస్ విన్నావా?
శివానీని చూస్తూ అడిగాడు మనోహర్. దేని గురించి అడిగింది శివాని. ఆ వైరస్ గురించి. శరీరంలో 4-5 రోగాల కన్నా ఎక్కువ ఉన్న పందుల నుంచి ఈ వైరస్ వ్యాపించిందట. అసలు ప్రపంచంలోని ఈ కేసులు ఎక్కడా నమోదు కాలేదట. మరి నాయుడుపాలెంలో ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. అసలు ఆ గ్రామంలో పందులే లేవు. చాలా సంపన్నమైన విలేజ్ అంది శివాని విస్తుపోతూ. పందులు లేకపోయినా కొరియర్స్ ద్వారా వ్యాపించి ఉండొచ్చు కదా, ఎక్కడో ఆలోచిస్తూ అన్నాడు అతను. అఫ్కోర్స్ ఆలోచనగా తల ఊగించి ప్రపంచంలో రోజుకి కొత్త రకాల వ్యాధులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. గత శతాబ్ది ప్రారంభంలో ప్లేగు, కలరా, ఈ మధ్య ఆంథ్రాక్స్, స్వైన్ ఫ్లూ. ప్రజలు అనుక్షణం అంటురోగాల భయం గుప్పెట్లో బిక్కుమని గడుపుతున్నారు ఆవేదనగా అంది శివాని. నిజమే, తృతీయ ప్రపంచ దేశాలే వీటికి ఎక్కువ బలి అవుతున్నాయి. అక్కడ ఆఫ్రికా అడవుల్లోని కోతుల నుంచి వచ్చిన HIV వైరస్కి ఇప్పుడు ఎక్కువ గురయ్యేవి ఆసియా దేశాలే. సమగ్రమైన అవగాహన, నిర్దిష్టమైన కార్యాచరణ శైలి ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవడంతో ఇప్పుడు ఎయిడ్స్ మహమ్మారిలా పెరిగిపోతూ ఎంతోమంది అమాయకులని కూడా పొట్టని పెట్టుకుంటోంది అన్నాడు వేదనగా మనోహర్. మాటల్లో ఉండగానే శశిభూషణ్ బిల్డింగ్కి సమీపించారు. అన్నాడు వేదనగా మనోహర్. మాటల్లో ఉండగానే శశిభూషణ్ బిల్డింగ్కి సమీపించారు. ఎప్పట్లాగే భావాతీతంగా మొహం పెట్టుకుని గేటు తెరిచాడు ముసలతను. తను ఎప్పట్లాగే పరిశీలనగా చూడకుండా ఉండలేకపోయాడు మనోహర్. వాతావరణంలో అదో రకమైన ఉక్కపోత, అనీజీగా ఉంది. చెట్లు కదలకుండా సిద్ధంగా నిలబడి వీళ్ళిద్దరి కదలికలని పరిశీలిస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ బిల్డింగ్ మాంత్రికుడి మొహంలా భయంకరంగా తోచింది. లోపలికి వెళ్లే ద్వారం మాంత్రికుడు నోరు తెరిచి రాగమ్మని పిలుస్తున్నట్లుగా ఉంది. బిక్కుమంటూ మనోహర్ వెనకాల నడిచింది. మెట్లెక్కి వెళుతుంటే మనసేదో కీడు శంకించింది. ఎప్పుడూ ఉండే ఫీలింగే కదా అని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించింది శివాని. ల్యాబ్ గుమ్మం దగ్గరికి వెళుతూనే ఇద్దరు నిరత్తరులై నిలబడిపోయారు. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోతున్నప్పుడు ఆమెను రక్షించడానికి అడ్డుపడి రెక్కలు తెగి నేలవాలిన జటాయువుల తాళం కప్ప కింద పడి ఉంది. పక్కనే ఇనప ఊచ. మై గాడ్! అప్రయత్నంగా ఇద్దరు నోటి వెంట ఒకేసారి వచ్చింది ఆ మాట. మళ్ళీ వచ్చాడు ఉద్రేకంగా అన్నాడు మనోహర్. లోపలికి అడుగు వేయాలంటే జంకుగా అనిపించింది శివానికి. తలుపు తోసి లోనికి అడుగు పెట్టాడు మనోహర్. ల్యాబ్ అంతా పరీక్షగా చూశాడు. ఎక్కడివక్కడే ఉన్నాయి. హరిని గతంలో సంబంధించిన గదిలోకి వెళ్ళారు. ఇద్దరూ కలిసి మంగుళం శోధించారు. ఎక్కడివక్కడ ఉన్నాయి. మళ్ళీ ల్యాబ్లోకి వచ్చారు. అక్కడ పరిశీలించారు. ఏ వస్తువు పోలేదు. మరి ఎందుకోసం తాళం పగలగొట్టినట్లు అయోమయంగా అనిపించింది ఇద్దరికి. ఆ ల్యాబ్ పక్కనే చిన్న స్టోర్ రూమ్ ఉంది. దాని తలుపు ఊరగా తెరిచి ఉంది. అప్రయత్నంగా అటు తిరిగింది శివాని దృష్టి. అప్రయత్నంగా ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నోట మాట రాలేదు. చేత్తో మనోహర్ని తడుతూ అటు చూపించింది. మనోహర్ మెల్లగా అటు నడిచాడు. తలుపు పూర్తిగా తోసి ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. అక్కడ ఉండాల్సిన ప్లాస్టిక్ కంటైనర్స్లో ఒకటి కనిపించలేదు. దాని స్థానంలో 4-5 సేఫ్టీ మాస్కులు నేల మీద పడి ఉన్నాయి. వడివడిగా నడిచి మనోహర్ పక్కన నిలబడింది శివాని. ఆ కంటైనర్స్ మీద ఉన్న కాషన్స్ చదివి సంభీభూతుడయ్యాడు మనోహర్. ఆ కంటైనర్స్లో ఉన్నది వివిధ అంటురోగాల నిరోధం కోసం పరిశోధనలు చేయడానికి వాడే వైరస్. చాలా ప్రయోగశాలల్లో ప్రభుత్వ మోదంతో ఈ వైరస్ని నిల్వ చేసి ప్రయోగాలు చేస్తారు. అందులో ఒక కంటైనర్ మాయమైంది. కాదు తీసుకెళ్లారు. ఎవరో కాదు, హరి ఈ పరిసరాలని తెలిసినవాడు. ఎందుకోసం వెన్నులోంచి జలి పుట్టుకొచ్చింది ఇద్దరికి. అప్పటికి తట్టింది మనసులో ఆలోచన. అంతే, ఆ ఆలోచనకే ప్రళయకాలాగ్ని మొహాన్ని రివ్వన తాకినట్లుగా ఉంది. పర్వత శిఖరం నుంచి లోయలోకి జారుతున్నట్లుగా గుండె గతుక్కుమంది. పాలిపోయిన వదనాలతో ఇద్దరు మొహాలు చూసుకున్నారు. అతను వంగి ఒక మాస్క్ తీసి శివానికి ఇచ్చి తను మరొకటి కట్టుకున్నాడు.
బయోలాజికల్ వెపన్ జీవాయుధాల ప్రయోగం. ఎస్, సందేహం లేదు. ప్రపంచంలోనే ఎక్కడా లేని వైరస్ సడన్గా ఎంతో పరిశుభ్రగాయమైన నాయుడుపాలెంలో ఎలా వ్యాపించింది? ఈ వైరస్ సహజంగా వ్యాపించలేదు, ఎవరో ప్రయోగించారు. ఆ ఎవరో ఇక్కడి నుంచి ఆ వైరస్ని తీసుకువెళ్లారు. ఆ కంటైనర్ మీద హెచ్చరికని బట్టి సుమారు 10,000 మందిని నశింపజేయగలిగిన శక్తి ఆ వైరస్కి. అయితే శీతలీకరణ శక్తి తగ్గిన కొద్దీ ఆ వైరస్ కూడా నిర్వీర్యమైపోతుంది. ఇక్కడి నుంచి దొంగిలించబడిన ఆ వైరస్ అక్కడ కోనసీమలో చెరువుల్లో పంట పొలాల్లో కలిపేసరికి చాలా వంతు నిర్వీర్యమైపోయి ఉంటుంది. మిగిలింది తన వంతు కృషిని విజయవంతంగా నెరవేర్చింది. ఎవరు? వణుకుతున్న గొంతుతో అంది శివాని. సందేహం లేదు. ఆ 2 అక్షరాలు పలికేప్పుడు అతని కంఠంలో ఒక రకమైన కసి ప్రతిధ్వనించింది. ఎందుకు? ఏం ఆశించి? తెలీదు. పరిస్థితి చేయి దాటిపోతోంది. ఈ మారణహోమానికి మనం పరోక్ష కారకులమయ్యాం. దీన్ని మనం సరిదిద్దుకోవాలి. ఆ అవకాశం ఉందో లేదో తెలీదు. మనం శశి సార్కి ఫోన్ చెయ్యాలి అన్నాడు మనోహర్. కాళ్ళు పట్టు తప్పుతున్నట్టు అనిపించగా గోడను అనుకుని నిలబడింది. జరిగింది సామాన్యమైన సంఘటన కాదు. తట్టుకోవడానికి ఆమె వయసెంతని సర్వశక్తులు కూడా తీసుకుని ఆమె స్టోర్ రూమ్ వంక చూసింది. చేతులకి గ్లౌస్ తొడుక్కొని గబగబా కంటైనర్లని తీసుకుని వచ్చింది. కొంచెం వేడి తగిలినా నశించిపోయే ఆ వైరస్ ఉన్న వాటిని ఎయిర్ హీటర్ని ఉపయోగించి స్మాష్ చేసింది. ఆమె ఆ పని చేస్తున్నంతసేపు అతను నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. కొన్ని లక్షల ఖరీదు అప్రయత్నంగా అన్నాడు. ఒక ప్రాణం కన్నా ఎక్కువ కాదు, ఆవేదనగా అంది. అంగీకారంగా తలూపాడు. ఆ పని అయ్యాక నిస్తేజంగా గది మధ్యలో నిల్చుండిపోయాడు. ఇంత దూరం ఊహించలేదు. ఎక్కడి నాయుడుపాలెం? అసలు లింకేమిటి? మదన పడుతూ అన్నాడు మనోహర్. మనం ఊహించొద్దు. ఇప్పటికే నా సార్కి చెప్పడం మంచిదని అనిపిస్తోంది నాకు అంది శివాని. మన దగ్గర నెంబర్ కూడా లేదు. ఇంటర్నెట్లో ట్రై చేద్దాం అంటూ వెళ్ళి కంప్యూటర్ సిస్టమ్ ముందుకు కూర్చుంది. చాలాసేపు ట్రై చేసినా ఫలితం లేదు. రోస్లిన్ ఇన్స్టిట్యూట్ వివరాలు, ఈమెయిల్ అడ్రస్ తప్ప మరేం లేదు. అసహనంగా కంప్యూటర్ ముందు నుంచి లేచింది శివాని. ఈసారి కంప్యూటర్ ముందు మనోహర్ కూర్చుని నెంబర్ రిక్వెస్ట్ చేస్తూ మెయిల్ పంపించాడు. సమాధానం వస్తుందన్న ఆశ లేదు. రోజుకి కొన్ని వేల మెయిల్స్ వాళ్ళకి వస్తుంటాయి. తనది చేరుతుందో మధ్యలోనే స్క్రూటినైజ్ అవుతుందో తెలీదు. అతను ఆ ప్రయత్నంలో ఉండగానే శివాని ఒక వైట్ పౌడర్ తీసుకుని అరి గదిలోనూ ల్యాబ్లోనూ చల్లింది. ఎవరైనా గదిలో అడుగు పెడితే పాదముద్రల్ని బట్టి తెలిసిపోయే వీలుంది. చాలాసేపు ప్రయత్నించినా రెస్పాన్స్ లేకపోవడంతో నిరుత్సాహంగా లేచాడు మనోహర్. రేపు రంగనాథం గారి దగ్గర ట్రై చేస్తాను చెప్పాడు. ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. ఎప్పట్లా 1కి 10 సార్లు తాళాలు సరి చూసుకోవాలన్న ధ్యాస కలగలేదు. 100 మంది ప్రాణాలనే పొట్టను పెట్టుకుంటున్న మనిషి ముందు ఈ తాళాలు ఓ లెక్క. బయటికి వచ్చారు ఇద్దరు. అవుట్ హౌస్ దగ్గర మంచంలో పడుకుని ఏదో ఆలోచిస్తున్న ముసలతన్ని చూస్తుంటే చిరాకు వచ్చింది మనోహర్కి. విసురుగా అటువైపు నడిచాడు. ఎందుకు? ఆందోళనగా అంటూ అనుసరించింది శివాని. వీళ్ళని చూసి దిక్కున లేచి కూర్చున్నాడు ముసలి వ్యక్తి. రాత్రిపూట శుభ్రంగా కాపలా కాస్తున్నావా అన్నాడు మనోహర్. కళ్ళు చీట్లించి చూశాడు ముసలతను. బిల్డింగ్కి వాచ్మ్యాన్గా అసలు ఈ ముసలోడిని పెట్టడమే సార్ చేసిన తప్పు. చీకట్లో కళ్ళే కనిపించని ఈ మనిషి ఈ బంగ్లాకి ఏం కాపలా కాస్తాడు? వినిపించేలాగానే గొణిగాడు మనోహర్. శివాని నొచ్చుకుంది. ఎంతైనా వయసు పడిన వ్యక్తి, ఓపికలు ఎలా ఉంటాయి? అది ఏమాత్రం అర్థం చేసుకోకుండా నిందిస్తే ఎలా? తల వంచుకొని చిన్నగా నవ్వుకున్నాడు ముసలతను. 15 ఏళ్ల తర్వాత మొదటిసారిగా అబ్బా నవ్వొకటి మొహానికి అనుకుంటూ ముందుకు నడిచాడు మనోహర్. అడవి ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో నిండి చంద్రుడు కొంటగా నవ్వుకున్నాడు. పిల్లగాలి అడవి పూల సుగంధాలతో మత్తెక్కి తోలిపోతోంది. క్రూరముగాలన్నీ ఎక్కడివక్కడ అలసిపోయి పడుకున్నాయి. ఆ ప్రకృతిలో లీనమయ్యి తాదాత్మ్యంగా నడుస్తున్నాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. పాదరక్షలు లేని పాదాలు ఏ పురుగు పుట్రకి జంకకుండా స్థిరంగా గమ్యం వైపు సాగిపోతున్నాయి. ప్రశాంతమైన పర్ణశాల వాతావరణం
ఆ పవిత్రత ఆ ఓంకారనాదం మనసు నిండిపోతోంది. ప్రకృతిలో లీనమయ్యి తాదాత్మ్యతను అనుభవిస్తున్నాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుడు. మనం సృష్టించుకున్న ఈ విలాసాలు, వినోదాలు మనకి ఆనందాన్ని ఇస్తాయనుకోవడం కేవలం మన భ్రమే. మానవునికి అంతిమంగా ఆనందాన్ని ఇచ్చేది ఈ భగవంతుని సృష్టే, ఈ సహప్రకృతే. ఇదే లేని నాడు మానవ జీవితం నరకప్రాయం. మానవుడే ప్రకృతిలో భాగం కదా. అది మరచి ప్రకృతిని ధిక్కరించి చివరికి సాధించేది ఏముంది? మరింత అశాంతిని తప్ప. నడుస్తున్న ఆలోచనలను పదును చేసుకుంటున్నారు. నడుస్తుండగా హఠాత్తుగా కుడికాల్లో కస్సున ముళ్ళు దిగింది. నడక ఆగింది. మనసు దేన్నో శంకించింది. వంగి కాల్లో ముళ్ళు లాగుతుండగా ఒక్కసారిగా చుట్టూ కలవరం చెలరేగింది. ఎత్తైన చెట్ల మీద గూళ్ళల్లో వెచ్చగా పడుకున్న గువ్వ పిట్టలు ఒక్కసారిగా రెక్కలు టపటపా కొట్టుకుంటూ గాలిలోకి లేచాయి. గాలి చలనంలో మార్పు వచ్చింది. పడమటి దిక్కు నుంచి ప్రచండ వేగంతో దూసుకువచ్చిన గాలి ఏదో వార్తని మోసుకొచ్చింది. అప్రతిభుడై లేచి నిలబడ్డారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. మొహమంతా ఆందోళనతో నిండిపోయింది. శివ శివ అంటూ చెవులు మూసుకున్నాడు. ప్రారంభమైంది. ఆపగలిగే శక్తి నాకు లేదా? ప్రభు అనుగ్రహించు. సృష్టిలోకెల్లా నువ్వు మోజుబడి సృష్టించుకున్న ఈ మానవ జాతిని కాపాడు తండ్రి. మోకాళ్ళ మీద కూలబడి తూర్పు దిక్కుకేసి తిరిగి భగవంతుడిని వేడుకున్నాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. నిద్ర లేవగానే సెల్ ఫోన్లో మెసేజ్లు చూసుకోవటం మనోహర్కి అలవాటు. అందులో ఒక మెసేజ్ అతన్ని ఆకర్షించింది. భవానీ శంకర్ నుంచి వచ్చింది అది. ఈరోజు ఉదయం తనని యూనివర్సిటీలో మీట్ అవుతున్నాననే మెసేజ్ ఉంది అందులో. అతను గుర్తురాగానే వింత మనిషి గురించి అతని పేపర్లో రాసిన న్యూస్ గుర్తొచ్చింది. ఆ వింత మనిషి అంత పెద్ద దుశ్చేష్టకి పాల్పడ్డాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ న్యూస్ ప్రపంచానికి తెలిస్తే మొట్టమొదట ఆ మహా పరిశోధకుడిని అరెస్ట్ చేస్తారు. తను శివాని పూర్తిగా ఇరుక్కుపోతారు. ఇందులో తమ తప్పేం లేదు. అయినా తెలిసి చేసినా తెలియక చేసినా హరి బయటికి రావడానికి తామే కారణం. అసలు ఈ హరి తాలూకు వివరాలేంటో ముందు సార్కి ఫోన్ చేసి తెలుసుకోవాలి. ఆలోచన వచ్చాక మంచం మీద పడుకోబుద్ధి కాలేదు. లేచి పనులన్నీ ముగించుకుని యూనివర్సిటీకి వెళ్ళాడు. వెళ్ళేసరికి బెంచి మీద భవానీ శంకర్, శివానీలు కూర్చొని ఉన్నారు. భవానీ శంకర్ ఎగ్జైటింగ్గా ఏదో చెప్పుకొని పోతున్నాడు. శివాని మొహం పాలిపోయి ఉంది. మనోహర్ భృగుటి ముడిపడింది. దూరం నుంచే మనోహర్ని చూసి నవ్వుతూ ఆహ్వానించాడు అతను. రాగా, నీకో సెన్సేషనల్ న్యూస్ చెప్పబోతున్నాను. నీకే కాదు, రేపటికల్లా ఈ న్యూస్ చదివి గగ్గోలెత్తాలి. ఏంటది? కుతూహలంగా అన్నాడు మనోహర్. ఇదిగో న్యూస్ రాశాను, చదువు. ఉత్సాహంగా కాగితాలు అందించాడు. ఆ హెడ్డింగ్ చదవటంతోనే మతిపోయింది మనోహర్కి. వైరస్కి వింత మనిషికి సంబంధం అన్న క్యాప్షన్తో ఉంది. నగరంలో వింత మనిషి జాడ కనిపిస్తున్న తరుణంలో అంతుబట్టని విధంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడం చూస్తుంటే ఇది జీవాయుధాల ప్రయోగాల్లో తోస్తోందని, ఆ వింత మనిషి ఏ గ్రహాంతర వాసో కావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయనే మ్యాటర్ ఉంది అందులో. కొంత కల్పించి రాసిన, సెన్సేషన్ కోసం రాసిన, వాస్తవానికి చాలా దగ్గరగా వచ్చాడు భవానీ శంకర్. మొత్తం చదివేసరికి మనోహర్ మొహం కఠినంగా మారిపోయింది. నీ దగ్గర ఆధారాలేంటి? మనోహర్ వదనంలో మాటలో కర్కుదనం తొంగి చూసింది. అది చూసి నివ్వరపోయాడు భవానీ శంకర్. జనరల్గా తను రాసే న్యూస్ని ఎప్పుడూ లీక్ చేయడు. కానీ ఆ వింత మనిషికి సంబంధించిన ఫిజికల్ ఎపియరెన్స్ గురించి మనోహర్కి ఏమైనా తెలుసుండొచ్చన్న ఉద్దేశంతో చూపించాడు. ఇప్పుడు తన రెస్పాన్స్ వేరేగా ఉంది. అందుకే ఊహాగానాలు అన్నానుగా చెప్పాడు. ఆ మాట వినగానే తమాయించుకోలేక చేతిలో ఉన్న పేపర్స్ని విసిరి కొట్టి లేచి నిలబడ్డాడు మనోహర్. నువ్వు నీ ఊహాగానాలతో కొన్ని కోట్ల మంది మెదళ్లను గజిబిజి చేసి నీ పత్రిక సర్క్యులేషన్ పెంచుకొని లాభపడవచ్చు. కానీ నీ సెన్సేషనల్ న్యూస్ ఎంతమందిని కలవరపరుస్తుందో తెలుసా? ఒకవేళ నీ న్యూస్ నిజమైనప్పటికీ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసే వార్తల్ని ప్రచురించకూడదన్న ఎథిక్స్ ఎంతోమంది జర్నలిస్టులు పాటిస్తారు. నువ్వు ఆ కోవలోకి రావాలని కోరుకుంటారు. ఆవేశంగా అన్నాడు మనోహర్. న్యూస్ మూలంగా పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి గుట్టురట్టు చేస్తే తాము దొరికిపోతారన్న భయంతో మనోహర్ వెనుక ముందు ఆలోచించలేదు. ఈ సెన్సేషనల్ న్యూస్ల మూలంగా ప్రజలు ఎంత కలవరానికి గురవుతారో దీన్ని ఆధారంగా చేసుకుని అసాంఘిక శక్తులు రంగంలోకి దిగి తమ స్వలాభానికి ఎలా ప్రయత్నిస్తాయో అంచనా వేశాడు.
భవానీ శంకర్ నిర్విఘ్నుడై ఆలోచనలో పడిపోయాడు. నిజంగా నీకు ఆధారాలు దొరికితే ఈ సమస్యని పరిష్కరించే దిశలో వాటిని ఉపయోగించు. వార్తల్ని ప్రజల మంచి కోసం రాయి. ప్రజల్ని భయపెట్టి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి మాత్రం రాయొద్దు. భవానీ శంకర్ మొహంలో భావాలు చటుక్కున మారిపోయాయి. అతను హర్ట్ అవుతాడేమోనని శివాని భయపడింది. అదేం జరగలేదు. మనోహర్ విసిరి కొట్టిన పేపర్లు ఒళ్ళో ఉన్నాయి. వాటిని పరపరా చింపేశాడు. శివాని మొహంలో చిరునవ్వు మొలకెత్తింది. ఆ ఇద్దరు స్నేహితుల వంక అపురూపంగా చూసింది. మీ గర్ల్ ఫ్రెండ్ న్యూస్ ఏమైనా తెలిసిందా? కాసేపు ఆగి చిలిపిగా అడిగాడు మనోహర్. అదే తెలియడం లేదు. తను ముందు ప్రేమించిన అతని అడ్రస్ వాకప్ చేస్తున్నాను. దాన్ని బట్టి ఓ అంచనాకి రావచ్చు అన్నాడు భవానీ శంకర్. ఓకే, ఈ విషయంలో నా హెల్ప్ ఏం కావాలన్నా సందేహించకుండా అడుగు అన్నాడు మనోహర్. సందేహంగా తన వంక చూస్తున్న శివానికి విషయం చెప్పడానికి తటపటాయించాడు మనోహర్. అది గమనించి తనే చెప్పాడు భవానీ శంకర్ తన ప్రేమ విషయం గురించి. ఆమెని చూడాలని ఉంది అంది శివాని. ఆ మాటకి మొహం తిప్పారింది అతనికి. నిజంగా చెబుతున్నాను, తనని చూస్తే తనతో మాట్లాడితే మీరు ప్రేమిస్తారామని నమ్మకంగా చెప్పాడు. కాసేపు అతిథి గురించి మాటలు జరిగిన తర్వాత భవానీ శంకర్ పడడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పటి వరకు మనోహర్లో ఏదో సంఘర్షణ. శివాని వంక చూశాడు. ఆమెకి విషయం అంతా అర్థమైంది. తనకు అంగీకారం అన్నట్లుగా తల ఊగించింది. భవానీ వెళ్ళబోతున్న అతన్ని పిలిచాడు మనోహర్. ఏంటన్నట్టు తిరిగి చూశాడు అతను. వింత మనిషి మాకు తెలుసు. మనోహర్ మెల్లగా అన్నా ఆ మాట బాంబులా పేలింది. ఆతృతగా దగ్గరికి వచ్చేశాడు భవానీ శంకర్. తెలుసా? ఎలా? అతను అసలు ఈ లోకం మనిషేనా? ప్రశ్నలు గుప్పించేశాడు. ఓ నిమిషం భవానీని తీగపాగా చూసి అన్నింటికీ నాకు తెలిసిన సమాధానం చెబుతాను. కానీ చెప్పే ఏ విషయమూ నీ పెదవి దాటి బయటికి వెళ్ళకూడదు. అంగీకారంగా తలూపాడు. అప్పుడు చెప్పుకొచ్చాడు జరిగిందంతా పొల్లుపోకుండా. అంతా విని మతిపోయినట్లుగా కాసేపు స్తబ్దంగా ఉండిపోయాడు భవానీ శంకర్. నాయుడుపాలెం వైరస్కి ఈ అరికి నిజంగానే సంబంధం ఉందా? తిరగకోలేనట్లు అన్నాడు. ఆధారాలను బట్టి చూస్తే మాకు అలాగే అనిపించింది. అయితే ఏ మాసించి ఇదంతా చేస్తున్నట్లో తెలియదు. ఆ మనిషి తాలూకు ప్రవర్తన పూర్తి వివరాలు కూడా ఏమీ తెలియవు. అన్నీ తెలిసిన మనిషి శశిభూషణ్ సార్. ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంతకాలం ఆగాం. కానీ ఇక ఆగే పరిస్థితి ఏమాత్రమూ లేదు. ఎప్పుడు ఏ క్షణం పోలీసులకి ఏ సమాచారం తెలుస్తుందని ఓ పక్క భయం, మరో పక్క మానవ సహజమైన కుతూహలంతో ఆ తలుపు ఓపెన్ చేసి ఇంత ఘోర విపత్తికి మేము పరోక్షంగా కారణమయ్యామనే బాధ తట్టుకోవడం సాధ్యం కావడం లేదు. కడుపు నిండా తిండి తిని కంటి నిండా కొనుక్కు తీసి ఎన్నాళ్ళైందో నాతో పాటు శివాని కూడా ఈ వేదనతో గజిబిజి అయిపోతున్నారు. ఆవేదనగా అన్నాడు మనోహర్. అర్థం చేసుకోగలిగాడు భవానీ శంకర్. ఏం కానట్లు ఉండిపోవడానికి ఇది సామాన్యమైన విషయం కాదు. అందులోనూ ఎవరితోనూ చెప్పుకునేది కూడా కాదు. నువ్వు చెప్పినట్లు నేను వాస్తవానికి దగ్గరగా వచ్చిన ఆ న్యూస్ పేపర్లో రాకపోవడమే అన్ని విధాలా మంచిది. ఎందుకంటే ఆ వింత మనిషిని అడ్డు పెట్టుకుని తీవ్రవాదులైనా మరే ఇతర అసాంఘిక శక్తులైనా చెలరేగిపోయే అవకాశం ఉంది. సో మనమే రహస్యంగా పరిశోధించి ఆ వింత మనిషిని పట్టుకోవాలి. ఉత్తేజాన్ని నింపుకుంది భవానీ శంకర్ కంఠం. అతని సపోర్ట్ని చూసి ఒక్కసారి ప్రాణం లేచి వచ్చింది శివానికి. అతను ఆ వివరాలన్నీ మరోసారి చెప్పించుకుని మనసు పొగల్లో నిక్షిప్తం చేసుకున్నాడు. ఆ విషయాల్లో ఎన్నో లూప్ హోల్స్ కనిపించాయి. ఒకదాంతో ఒకటి పొంతనలేని విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈరోజు ఎలాగైనా శశిభూషణ్ సార్ ఫోన్ నెంబర్ దొరకచ్చు. నెట్ బ్రౌజ్ చేసిన నెంబర్ దొరకలేదు. ప్రొఫెసర్స్ని ఎవరినైనా అడుగుతాను. ఈరోజు ఎలాగైనా నెంబర్ సంపాదించేస్తాను. రేపు విషయం ఆయనకి చెప్పేస్తే అసలు విషయం తెలిసిపోతుంది. నిజమే, అంగీకరించింది శివాని. భవానీ బాయ్ చెప్పి వెళ్ళడానికి లేచాడు. భవానీ మెల్లగా పిలిచాడు. ప్రశ్నార్థకంగా చూశాడు అతను. ఈ విషయం యొక్క సీక్రసీని నసిగాడు. నవ్వాడు భవానీ శంకర్. ప్రాణం పోయే సమయంలోనైనా ఇచ్చిన మాట తప్పను కాన్ఫిడెంట్గా అన్నాడు. నొచ్చుకుంది శివాని. సంతృప్తికరంగా మనోహర్ పెదాల మీద నవ్వు మొలిచింది. చిక్కటి అడవిలో అతి సన్నని కాలిబాట. కట్టెల కోసం పుట్టతేనె కోసం ఇతర అటవీ సంపదల కోసం గిరిజనులు అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి వస్తుంటారు. అక్కడ ఉన్న చెట్లన్నీ సూర్యచంద్రుల గమనాన్ని అడ్డుకుంటాయి.
పట్టపగలే ఒక్కో చోటు రాత్రిని తలపింపజేస్తూ ఉంటుంది. ఆ కాలిబాట తప్పితే విడిగా నడవడం అసాధ్యం. ఇనుపవర్ల కన్నా పటిష్టంగా దృఢంగా ఉండే అడవి తీగని ఛేదించడం చాలా కష్టం. పైగా అక్కడ క్రూరమృగాల బేడద ప్రధానమైనది. అక్కడక్కడ ఉండే నీటి చలమల దగ్గర ఆగినప్పుడు ఒడ్డున ఉండే పులుల పగ్మార్క్స్ గుండెని జల్లుమనిపించి పరిసరాలను పరిశీలించేలా చేస్తాయి. ఆ అడవి నడి మధ్యలో ఆ కాలిబాటకి కిలోమీటర్ దూరంలో నరమానవులెవ్వరూ చేరడానికి సాహసించని ప్రదేశంలో ఓ చెట్టు నీడలో కూర్చుని ఉంది అజిత. ఆమెకి కొంచెం దూరంలో హరి. అతను ఆమె వైపు చూడటం చాలా తక్కువ. ఎప్పుడైనా పొరపాటున చూసినా ఆ చూపులో అంతులేని అసహ్యం. అంత వికృతమైన మొహం కూడా కొన్ని భావాలను బాగా పరికిస్తుంది. అతను ఒక్కడే కూర్చుని అంతర్ముఖుడైనట్లు కనిపిస్తాడు. ఎప్పుడూ దేనికోసమో తప్పించిపోతుంటాడు. అప్పుడప్పుడు ఎక్కడెక్కడో వెళ్ళి వస్తుంటాడు. అలాంటి సందర్భాల్లో తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించింది తను. కానీ చిత్రంగా సాధ్యం కావటం లేదు. ఒళ్ళు జలధరించేలా గాలితో సమానమైన నడకతో తనని చేరుకునేవాడు. అంతే, మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసేది. అంతేకాదు, అతను వేసుకునే ఓవర్ కోట్లో పిస్టల్ ఎప్పుడూ ఆకలిగా తన వంకే తొంగి చూస్తుంటుంది. ఉన్నట్లుండి హరి నవ్వడం ప్రారంభించాడు. ఆ నవ్వు భయానకంగా వినిపిస్తోంది. అతని నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దం మెదడుని ఊపి పడేస్తోంది. వినలేనట్లు చెవులు మూసుకుంది. అది గమనించి నవ్వడం ఆపేశాడు. కానీ ఆ వికృత హాసం తాలూకు ఛాయలు పెదవుల చివర నాట్యమాడుతూనే ఉన్నాయి. ఇంకా 3 నెలలు ఆమె వంక చూస్తూ అన్నాడు. అతని మాటలు అర్థం కాలేదు అజితకి. నన్ను వదిలేస్తావా? ఆశగా అడిగింది అజిత. నీతో అప్పుడే అవసరం తీరదు. ఇంకో 3 నెలల్లో నాకు తోడు రాబోతున్నారు చెప్పాడు. వెన్నెముక నుంచి చలిపాము జగజగా పాకింది. ఏదో అనుమానం తీగల్లా సాగుతోంది. రోజుని లెక్కేసుకుంది. అవును, రాలేదు అంటే మై గాడ్, కీచుగా అరచి లేచి నిలబడింది. పిచ్చెక్కిన దానిలా గట్టిగా అరచి పారిపోవడానికి ప్రయత్నించింది. అడుగు ముందుకు నడవటం లేదు. గాడ్ సేవ్ మీ పరిసరాలు ప్రతిధ్వనించేలా అరచింది. ఆ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకబోతున్న కోతి క్షణమాగి సానుభూతిగా ఆమె వంక చూసింది. చెట్ల ఆకులు కనురెప్పల్ని బాధగా అల్లల్లాడించాయి. దూసుకుని వెళుతున్న గాలి క్షణంసేపు నిలబడి సంతాపం ప్రకటించింది. ఆమె అపనమ్మకంగా తన వంక తను చూసుకుంది. ఇది నిజం. ఇది జరిగేది కాదు. దీన్ని ఎవరూ ఆపలేరు. ఈ హరి సామాన్యుడు కాదు. మొదటిసారిగా తన శరీరంలో భాగమైన పొట్ట మీద భరింపరాని అసహ్యం పేరుకొని పోయింది. ఒకప్పుడు కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న బంగారపు రేకు మధ్యలో వెండి తామర పుష్పాన్ని గుచ్చినట్లుగా సుడిగుండపు పంపులతో తన అందమైన శరీర భాగాలకి వారధిగా భావించిన ఈ నడుము ఇప్పుడు వికృతాకారానికి నిలయమైపోతోంది. ఎలా భరించడం, ఎలా తట్టుకోవడం? శరీరాన్నంతా అగ్నితోనైనా కాల్చి పునీతం అనిపిస్తోంది. అప్రయత్నంగా ఆమె చెయ్యి పొట్ట మీదకి చేరింది. ఒళ్ళంతా జలధరింపు. ఆమె మొహంలో అసహ్యం చూసి హరి మొహం బిగుసుకుపోయింది. చెయ్యి తీయి, అతని మాట శాసనంలా ధ్వనించింది. తెల్లబోయి చూసింది. నువ్వొక పవిత్ర యజ్ఞానికి మూల కారణం. దానికి మనస్ఫూర్తిగా సిద్ధం కా. ఈ 3 నెలలు మహామహుని అవతరణ కోసం ఎదురుచూడు. ఈ పవిత్ర కార్యానికి నువ్వు జన్మించావు చెప్పాడు. ఆ ప్రేలాపనని విస్తుపోయి వింది. అన్నింటినీ మించి ఆమెకి భయాందోళనను కలిగించిన విషయం వేరే ఉంది. అది అతను చెప్పిన 3 నెలలు. ఎంత హీనంగా లెక్కేసుకున్నా తనకిప్పుడు 3వ నెల కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. మరి ఇతను ఇంకో 3 నెలలే అంటాడేంటి? ఆమె మొహంలో భయం హరికి పరమానందాన్ని కలిగిస్తోంది. సాలెగూళ్ళలో చిక్కుకున్న పరుగుని చూసి మాటు వేసే బల్లిలా క్రూరంగా ఆమె వంక చూశాడు. నా తర్వాత ఈ ప్రపంచాన్ని ఏలే అధిపతి మామూలుగా పుడతాడా? కన్నతల్లి గర్భం కూడా ఇరుగైపోతుంది. ఆ అధిపతి అడ్డొచ్చిన దేన్నైనా చీల్చేసి ఆవిర్భవిస్తాడు. ఈ ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడుతున్న అతడిని ఈ సృష్టిలో ఏదీ ఆపలేదు. అతను అలా చెబుతుంటే అజిత మొహం నెత్తురు చుక్క లేకుండా తెల్లగా పలిపోయింది. భయంతో కాళ్ళు గడగడా వణికాయి. కాలసర్పం పొట్ట మీద జగజగా పాకుతున్న సవ్వడి హృదయానికి
హృదయానికి చేరుతోంది. అప్పుడు గుర్తొచ్చాడు భవానీ శంకర్. ఈ శరీరాన్ని తొలిసారిగా నీకే అర్పించడాన్ని కోల్పోయినా నీ ప్రతిరూపాన్ని పవిత్రంగా మోయాలన్న ఆకాంక్ష మనసు మూలలో నిక్షిప్తమై ఉన్న సంగతి కనీసం నీకైనా చెప్పకముందే ఆ ఆశ పసిమొగ్గలా పడిపోయింది. ఒక మధురానుబంధం పెనవేసుకోకముందే ముక్కలైపోయింది. నాకు తెలుసు, పవిత్రత మనసుకే తప్ప శరీరానికి కాదని నువ్వంటావు. కానీ ఆ మనసే మారిపోతుంది. కాదు మార్చబడుతుంది. తన ప్రమేయం లేకుండానే, తనకిష్టం లేకుండానే నీచమైన పనులు చేయడానికి తన మనసుని కూడా మార్చేస్తాడు. ఈ మార్చేలోపు ఒక్కసారి కనిపించవు. జీవితానందపు చివరి దశలో ఉన్న నాకు కనిపించి ఆఖరి ఆనందాన్ని కలిగించవు. దేవుడు అంటూ ఉంటే ఇంకేమీ కోరను. ప్రపంచం కని విని ఎరుగని రాక్షస కేడికి పరోక్షంగా సహాయపడుతున్న తనని లోకం క్షమించిన, తన భవానీ శంకర్ క్షమించిన తనని తాను క్షమించుకోగలదా? ఈ మలినమైన శరీరంతో మనసుతో మళ్ళీ జనజీవనంలోకి అడుగు పెట్టడం అంత సామాన్యమైన విషయమా? ఇక తను జీవోత్సవమే. బతికుండి మనసు లేక మూడులా జీవితాన్ని గడపాల్సిందే. అప్పుడు వచ్చిన దుఃఖం నాభి నుంచి సుడులు తిరుగుతూ మోకాళ్ళ మీద కూలబడి హృదయ విదారకంగా ఏడవసాగింది. మనసారా ప్రేమించిన మనిషి నిర్భయంగా వదిలి వెళ్ళినప్పుడు ఏడుపు రాలేదు. లోకులు కాకుల్లా మారి తన జీవితంలోకి ప్రవేశించి అవమానపరిచినప్పుడు ఏడుపు రాలేదు. ధైర్యమే తనని ఇంతవరకు కాపాడింది. కానీ ఇప్పటి ఈ పరిస్థితి తట్టుకోవడానికి తనలో అసలు ఏమైనా శక్తులు మిగిలి ఉన్నాయా? ఏమీ లేదనే సమాధానం వస్తుంది. ఆమె ఏడుస్తుంటే పైశాచికానందంతో చూస్తుండిపోయాడు. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.